చిన్న బాబుకి దెబ్బ తగిలిందంటే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, మొన్న ఒక చిన్న పేరెంటానికి వెళ్తే కాళ్ళకి పసుపు పూస్తుంటే నా చీరకు పసుపు అంటింది. పోద్దా బాబు. మనీ ప్రపంచంలో మోస్ట్ బ్రేకప్స్ అయినాయి అంటే విత్ రెస్పెక్ట్ టు బిజినెసెస్ డబ్బుల వల్లే అయినాయి. హాస్పిటల్స్ కోసం యూజ్ చేసిన లాండ్రీ మిషన్స్ వేరే వాటి యూజ్ చేయకూడదు. హాస్పిటల్స్ కోసం యూజ్ చేసే లాండ్రీ కెమికల్స్ వేరే వాటి యూజ్ చేయాలి. సో ఇది ఎవరికి తెలియదు. 100+ కంపెనీస్, హాస్పిటల్, ఇండివిజువల్ హౌసెస్, హోటల్స్ అన్నిటిని ఒకటే వాషింగ్ మిషన్ లో వాష్ చేసే ఉన్నారు. మన దగ్గర 3 o'clock నుంచి మా వెహికల్ స్టార్ట్ అవుతాయి. సమ్టైమ్స్ చైతన్య విల్ కమ్ at 3. ఐ వుడ్ సే మోర్ బికాజ్ మనము పర్ డే మన బిజినెస్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మన లైఫ్ పార్ట్నర్ కానీ. జనాలు ఫ్రీగా వస్తుందన్నా లేకపోతే ఈజీగా ఉంది అన్న దాన్ని చాలా ఈజీగా వాడేస్తానుకో, లేకపోతే దాన్ని నీట్ గా చూసుకోలేము. ఎంత అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఉన్నా కూడా వెనక ఒక పెద్ద మాఫియా ఉంటుంది. నేను ఇప్పుడు చాలా మందికి చెప్పాను ఇప్పటి వరకు, హైరార్కీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ బిజినెస్ రన్ అవ్వాలంటే. నువ్వు హైరార్కీ పెట్టుకోలేకపోయావు అంటే మాత్రం బిజినెస్ రన్ అవ్వదు. నేనైతే లాండ్రీ ఇండస్ట్రీ ఇందాక కూడా అన్నాను, ఇంకెన్ని కంపెనీస్ వచ్చినా కూడా రన్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి కావాల్సింది పేషెన్స్. యూట్యూబ్ ఓపెన్ చేయి, నీకు ప్రతి బిజినెస్లో ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఏం వస్తుంది, ఎలా పెట్టాలి అన్ని వీడియోస్ ఉన్నాయి. నీకు మిషన్లు అలా పెట్టి ఏం చేయాలో తెలియక షట్ డౌన్ చేసేసి పెట్టేసిన కంపెనీలు 100 పైన ఉన్నాయి హైదరాబాద్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది లాండ్రీ ఇండస్ట్రీ పాడ్కాస్ట్లో ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1లో మన జర్నీని, B2C మార్కెట్ని, B2B మార్కెట్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసాము. కానీ ఈ పాడ్కాస్ట్ మాత్రం ఇస్ గోయింగ్ టు బీ నెక్స్ట్ లెవెల్. లాండ్రీ ఇండస్ట్రీని మీరు కంప్లీట్గా ఓన్ చేసుకోకపోయినా మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకుంటారు అంటే, మీరు జాబ్ కంటిన్యూ చేస్తూ లేదా బిజినెస్ కంటిన్యూ చేస్తూ సైడ్గా ఇది ఒక లాండ్రీ బిజినెస్ పెట్టుకొని ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఫ్రాంచైజింగ్ ఎలా వర్క్ అవుతుంది, అలానే చాలా టాపిక్స్ మనం ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసాం. లాస్ట్ కాన్వర్జేషన్లోనే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. డెఫినెట్గా ఎండ్ వరకు చూసుకోండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఇలాంటి వెరైటీ, ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో వెరీ ఇన్ఫర్మేటివ్ గెస్ట్ని మీ ముందు పట్టడానికి ఛాన్స్ వస్తుంది. సో డు నాట్ మిస్ దిస్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. నా పేరు పీకే. నా ఫుల్ నేమ్ వచ్చేసరికి ప్రేమంత్ కుందుర్తి. So it's a bit tough to pronounce. People call me PK and my company name is PKC Laundry Solutions Private Limited. So PKC Laundry 2015లో స్టార్ట్ చేసాం మేము. నేను చైతన్య ఏదోటి స్టార్ట్ చేయాలి, ఏదోటి చేద్దాం, ఇంకా ఇలా కాదు అన్న టైంలో మేము లాండ్రీలోకి ఎంటర్ అయ్యాము. సో అన్ని నేర్చుకున్న తర్వాత నేను చైతన్యకి చెప్పాను, నాకు ఇప్పుడు ఎందుకో కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు రిజైన్ చేయాల్సి ఇంకా అని. ఇదంతా 2015లో హోటల్స్ B2B, నాట్ B2C. కానీ ఐడియా B2C, నాట్ B2B. ఎక్స్పెరిమెంటల్ లో నాకు ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో బట్టలు ఎవరుగా, 2 డెలివరీ బాయ్స్, నేను చైతన్య, నలుగురం అంతే. మొత్తం నలుగురు. సో సిటీని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. నలుగురు 4 పార్ట్లు పనిచేయాలి. నలుగురికి 4 బ్యాగులు, 4 టీ-షర్ట్లు. ఇదే నా ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు, నాకు ఆఫీస్ లేదు, ఏమీ లేదు. సో 16లో యాక్చువల్ చూసాం అనమాట, అంటే క్లయింట్స్ బూతులు ఎలా తిడతారు. సో 2016లో స్టార్ట్ అయినాక ఎవ్వరు మమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు, లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. బట్టలు ఇచ్చేస్తే ఎంట్రన్స్ దగ్గర బయట ఇచ్చే దానికన్నా 1 రూపీ 2 రూపీస్ తగ్గించి చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎలా సెటప్ ఉందో మాకు చూడనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎలా చేస్తున్నారో మాకు తెలియదు. ఇది కనుక నేను వదిలేసాను అంటే నేను వేస్ట్. ఇంకా ఎందుకనంటే ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను పక్కన పెడితే, స్టార్ట్ చేశాను. లాండ్రీ అవసరం ఉందిరా, నువ్వు చేయగలుగుతావా అని అడిగాడు. ఆల్వేస్ ఆన్సర్ ఇస్ yes. ఇప్పుడు కూడా నేను ఇంతవరకు నో చెప్పాలా, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత సార్ ఇట్లా కొంచెం కష్టంగా ఉంది సార్ అని చెప్పి ఉన్నాయి, కానీ నో చెప్పాలా. ఎస్ చేస్తాము అని అన్నాం మేము. ఎక్కడ అని అడిగితే మేము ఎవరుకున్నాము, అదేదో గేటెడ్ కమ్యూనిటీలో అనుకుంటా, మనకి లోపల స్టోర్ ఏమన్నా సెటప్ చేసి ఇస్తారేమో, వెళ్ళి బట్టలు తెచ్చేసుకుందాం, కనీసం 50 నుంచి 100 కంపెనీలు ఉంటాయి కాబట్టి మనకి చేస్తాయి అని అనుకున్నాం మేము. తర్వాత చూస్తే అదేంటి రిసార్ట్ అది. సో అలా 2018లో వి ఎక్వైర్డ్ బాలనగర్లో ఒక ఫ్యాక్టరీ, నల్లగండ్లలో ఒక ఫ్యాక్టరీ. అప్పుడు అన్ని న్యూస్ పేపర్స్లో దిస్ ఈస్ ద హైలైట్ న్యూస్, 1 స్టార్ట్అప్ లాండ్రీ కంపెనీ ఎక్వైర్డ్ 2 ఎగ్జిస్టింగ్ లాండ్రీ కంపెనీస్. We discussed about a lot of things and చాలా వచ్చింది టాపిక్ మన చైతన్య గురించి. అండ్ ఇట్స్ a 50-50 థింగ్, రైట్? కోఫౌండర్స్ అన్న వాళ్ళు చాలామందిని కొంతమంది పెట్టుకోవడానికి ఇష్టపడరు, కొంతమంది అది లేకపోతే ఉండలేరు, రైట్? అండ్ నాకు వచ్చే క్వశ్చన్ కాన్స్టెంట్గా ఏంటంటే, కోఫౌండర్స్ ఎలా కనిపెడతాము, అసలు వాళ్ళ కాంప్లిమెంటరీ ఎక్కడ వస్తుంది? సో నీకేమైనా థాట్ ప్రాసెస్ ఉందా? హౌ డూ యూ ఫైండ్ ఎ కోఫౌండర్, వాట్ ఈస్ ద రోల్? అండ్ మల్టిపుల్ ఫేసెస్ కదా, అండ్ మీరు మారుతూ ఉంటుంది. సో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక రోల్ ఉంటుంది, గ్రోత్ ఫేస్లో ఒక రోల్ ఉంటుంది, హైపర్ గ్రోత్ ఫేస్లో ఇంకో రోల్ ఉంటుంది. ఎట్లా నీకేమైనా ఫ్రేమ్వర్క్ ఉందా? అంటే యాక్చువల్లీ నాకు బిజినెస్ అనే ఐడియా నాకు లేదు అసలు ఫస్ట్ నుంచి కూడా. ఎంతసేపటికి ఐ వాంట్ టు వర్క్ ఇన్ ఏ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలి. కానీ చైతన్యకి ఎప్పుడు బిజినెస్ చేయాలని కోరిక ఉండే.
హీ చూస్డ్ మీ, ఐ డోంట్ నో హౌ హీ చూస్డ్ మీ. సో ఎవ్రీ టైమ్ ఎప్పుడు ఒకటి ఏం చెప్పాడంటే మనం బిజినెస్ చేద్దాం, యు ఆర్ గుడ్ ఎట్ బిజినెస్. సో నాకేంటంటే నేను ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలి యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్, నేను దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి బికాజ్ ఐఎమ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్. నేను ఆల్మోస్ట్ నేను 7 years స్పెండ్ చేసిన టైం అంతా దాంట్లో. సో దాన్ని వదిలేసి నేను బిజినెస్లోకి ఎలా వస్తాను అని. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వచ్చేసరికి మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరం బాగా స్ట్రగుల్ అయ్యాము, చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకనంటే 2 different థింగ్స్, నేను ఒక డిఫరెంట్, చైతన్య ఒక డిఫరెంట్, నార్త్ సౌత్ పోల్స్. ఇద్దరం కూడా ఎప్పుడు కూడా సేమ్ లాగా ఆలోచించింది లేదు. కాకపోతే తర్వాత మాకు అర్థమైంది ఏంటి అని అంటే, సో ఇద్దరం వేరువేరుగా ఆలోచిస్తేనే ఒక బిజినెస్ సెట్ అవుతుంది. ఒక లైఫ్ పార్ట్నర్ ఎంత ఇంపార్టెంటో ఒక పర్సనల్ లైఫ్ లీడ్ చేయడానికి, అలాగే బిజినెస్ పార్ట్నర్ కూడా అంతే ఇంపార్టెంట్ బిజినెస్ లీడ్ చేయడానికి. ఐ వుడ్ సే మోర్, బికాజ్ మనము పర్ డే కౌంట్ చేసుకుంటే మనం బిజినెస్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మన లైఫ్ పార్ట్నర్ కంటే, రైట్? సో ఐ థింక్ ఇట్స్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకోటి ఏంటి అని అంటే, ఇక్కడ నా ఫ్యామిలీ, నా వైఫ్, నా పిల్లలు వస్తారు. ఇక్కడ టీమ్, ఇక్కడ ఇంక 2 పిల్లల కన్నా ఎక్కువ పెరగరు, నా వైఫ్ ఒకతే. ఇక్కడ నాకు టీం పెరుగుతూనే ఉంటుంది, బిజినెస్ పెరుగుతున్న కొద్ది టీం పెరుగుతుంది, నాకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీ పెరిగేటప్పుడు నా పార్ట్నర్ ఎలా ఉండాలి? సో నాకు చైతన్యకి ఏంటి అని అంటే, నేను చేయలేనని చైతన్య చేస్తాడు, చైతన్య చేయలేనని నేను చేస్తాను. సో అది మాకు అలా సింక్ అయింది. చైతన్య ఇస్ వెరీ గుడ్ ఎట్ ఆపరేషన్స్, చాలా ఓపిక, నాకున్న దానికన్నా 10 times ఎక్కువ. సో టీంతో కూర్చుంటాడు, మాట్లాడతాడు, అండ్ ఈవెన్ లేట్ నైట్స్ ఉంటాడు, ఎర్లీ మార్నింగ్స్ వస్తాడు. మా టీం మార్నింగ్ 3 o'clock వస్తుంది, 3 o'clock నుంచి మా వెహికల్ స్టార్ట్ అవుతాయి. సమ్టైమ్స్ చైతన్య విల్ కమ్ ఎట్ 3, వాళ్ళని పలకరిస్తాం కోసం వస్తాడు ఫ్యాక్టరీకి. ఆ బాండింగ్ కోసం అల్వాల్ నుంచి హీ షిఫ్టెడ్ టు చెర్లపల్లి. కేవలం ఫ్యాక్టరీ దగ్గర ఉంటే నేను ఎంప్లాయీస్తో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని. సో నేను వెళ్ళి కూర్చొని ఎంప్లాయీస్తో నాకు అంత అవసరం లేదు. ఐ విల్ బి మోస్ట్లీ నేను ఎక్కువ క్లయింట్స్తో డీల్ చేస్తూ ఉంటాను, న్యూ నెట్వర్క్ తోటి, లేకపోతే న్యూ ఐడియాస్, న్యూ మార్కెటింగ్ థింగ్స్ అంతా నేను చూస్తాను. తను మోస్ట్లీ అది. ఇంకోటి వచ్చేసరికి తను లాజిస్టిక్స్ చూసుకుంటాడు. మాకు 4 vans ఉన్నాయి, అండ్ మాకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 డెలివరీ బాయ్స్ ఉన్నారు. సో ఈ టీం అంతటిని కూడా తనే చూసుకుంటాడు, వాళ్ళ పేమెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ మొత్తం కూడా తను. సో ఒక వైఫ్ ఇంట్లో ఉండి పిల్లల్ని ఎలా చూసుకుంటూ బాగా పెంచుతుందో, ఒక భర్త బయటికి వెళ్ళి సంపాదించుకు ఎలా వస్తాడో ఒక పర్సనల్ ఫ్యామిలీలో, చైతన్య ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఆపరేషన్స్, మై టీమ్, అరౌండ్ 70 people టీమ్ని అతను డీల్ చేయగలుగుతున్నాడు. నేను బయటికి వెళ్ళి కొత్త ఆర్డర్స్ తీసుకురావడం, మార్కెటింగ్ యాక్టివిటీస్ చేయడం. సో తనది తనకి, నాది నాకు. ఎప్పుడు తను నా దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం, నేను తన దాంట్లోకి ఇన్వాల్వ్. మరీ వరస్ట్ సినారియోస్ ఏమైనా అయినాయి, గొడవలు ఏమైనా జరుగుతున్నాయి, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదా నా వల్ల అవ్వట్లేదు, నేను క్రాక్ చేయలేకపోతున్నాను లాండ్రీలో కొత్త సెగ్మెంట్స్ అన్నప్పుడు మేము ఇద్దరం కూర్చుంటాం. మేమిద్దరం కూడా కలిసి చాలా తక్కువ, మేము వీక్లీ వన్స్ కలిస్తే గ్రేట్. ఓకే, డైలీ మాత్రం ఫోన్లో 10 సార్లు మాట్లాడుకుంటాం మేము, కానీ కలవడం కూడా కష్టమే. సో అకార్డింగ్ టు మీ, లైక్ చైతన్య ఈజ్ ద బెస్ట్ పార్ట్నర్ ఫర్ మీ. ఇప్పటివరకు అయితే దానికి ఒక ఫ్రేమ్ వర్క్ లేదు, ఏం లేదు. హీజ్ ఎ ఫ్రెండ్ నుంచి పార్ట్నర్ అయ్యాడు. సో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు 9 years నుంచి. సో సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈజ్ యూ, అండ్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్స్ ఇస్ దేర్. ఎస్, యూనో ఎక్కడ విన్నాను ఇది నేను. సో యూనో హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటే మనం ఆడుకుంటున్నాం, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, బిజినెస్ పార్ట్నర్, కో-ఫౌండర్ రిలేషన్షిప్. కో-ఫౌండర్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్, టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం. బట్ అది కాకుండా కో-ఫౌండర్ రిలేషన్షిప్లో ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఆఫ్ లేయర్ యాడ్ అవుతుంటుంది, మనీ, డబ్బులు. ప్రపంచంలో మోస్ట్ బ్రేకప్స్ అయినాయి అంటే విత్ రెస్పెక్ట్ టు బిజినెసెస్ డబ్బుల వల్లే అయినాయి, రైట్? వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ యువర్ మనీ? బికాస్ ఇన్ని లోస్ చూసారు, ఇన్ని హై చూసారు, బికాస్ ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్, రైట్? వాట్ ఈస్ యువర్ చైన్ ఆఫ్ థాట్, వాట్ ఈస్ యువర్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ విత్ రెస్పెక్ట్ టు మనీ? ఫ్రాంక్గా చెప్పాలా, నా దాంట్లో మా కంపెనీలో నాకు ఓన్లీ రెవెన్యూ తెలుసు, కానీ ఏ మనీ ఎటు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు. ఈ రోజుకి కూడా ఇప్పుడు మార్నింగ్ కూడా నా పెట్రోల్ మనీ కూడా చైతన్య వేస్తేనే నేను పెట్రోల్ కొట్టించుకున్నాను. నేను ఫినాన్స్ చాలా వీక్, నాకు తెలియదు. అలాగే వరస్ సినారియోస్ వచ్చినప్పుడు కూడా చైతన్య నా దాకా తీసుకురాడు. ఉన్న డబ్బుల్లో అడ్జస్ట్ చేయడం, బయట నుంచి తీసుకొచ్చిన ఇంట్రెస్ట్కి వీటిలో నుంచి ఎట్లా క్లోజ్ చేసుకోవాలి, హీఈస్ వెరీ గుడ్ ఎట్ దట్. నా దాకా తీసుకురాడు, నాకు చెప్పడు. చెప్పాను కదా, మరీ వరస్ట్ అయిపోయింది, ఇంకా ఈ నెక్స్ట్ 2 months మనకి చాలా ఇబ్బందులు వస్తాయి, సో మనం దానికి రెడీ అవ్వాలి అన్న టైంలో మాత్రం నన్ను కూర్చోబెట్టి, సో ఇలా ఉంది, ఏం చేద్దామంటావు, నా దగ్గర 3 options ఉన్నాయి, A, B, C, నువ్వు దేన్ని చూస్ చేయమంటావు, చేద్దాం. సో అలా మేము
ఈవెన్ నా వైఫ్, నా చైతన్య వైఫ్ గోల్డ్ అంతా కూడా బ్యాంక్లో పెట్టిన రోజులు ఉన్నాయి. అండ్ అవ్వదు అన్న టైంలో మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మా కంపెనీ షేర్సే వాళ్ళకి అమ్మేసి డబ్బులు, అంటే వాళ్ళకి షూరిటీ కింద పెట్టి మేము డబ్బులు తీసుకున్న రోజులు ఉన్నాయి. సో అలా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఫినాన్స్ పార్ట్ మొత్తం చైతన్య. నేను చెప్తాను, నాకు ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, నాకు డబ్బులు కావాలి, చైతన్య నా వ్యాలెట్లో డబ్బులు పెడతాడు. ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డులో డబ్బులు ఉంటాయి. సో నేను ఎక్కడికి వెళ్ళినా చైతన్య ఎక్కడ ఉన్నాయి డబ్బులు, నువ్వు ఈ కార్డు వాడుకో, అందులో మనీ ఉన్నాయి అంటే అంత జీరో. నాకు శాలరీ కూడా చైతన్యనే వేస్తాడు. ఓకే, నేను అడుగుతాను నాకు శాలరీ ఎప్పుడు వేస్తావు, సో అందరిది అయిపోతుంది, నీకు 10th నుంచి 15th లోపల వస్తుంది, వెయిట్ చేయి, నాకు ఈ మంత్ కొద్దిగా తొందరగా కావాలి. సో సరే 9th 8th కల్లా వేస్తాను. సో ఆ ఫినాన్స్ పార్ట్ వాడిదే, నాది కానే కాదు. సో అలాగే ఇప్పుడు మార్కెటింగ్ న్యూ డెవలప్మెంట్స్లోకి వస్తే చైతన్య అసలు ఇంటర్ఫీర్ అవ్వడు. అసలు చైతన్యకి తెలియదు నేను ఇప్పుడు రేపు ఏం చేస్తున్నాను అనేది చైతన్యకి తెలియదు, ఓన్లీ నా టీంకి తెలుస్తుంది. సో తన ఫినాన్స్ టీమ్, అకౌంట్స్ టీమ్ వేరే ఉన్నారు, వాళ్ళతో నేను చాలా రేర్గా మాట్లాడతాను. సో చైతన్య అంటే ఇప్పుడు దీంట్లో అండర్స్టాండింగ్ అంతే. చైతన్య ఇప్పుడు వెళ్ళి సపోజ్ ఏమైనా మార్కెటింగ్ యాక్టివ్ చేస్తున్నారు, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటే నాకు అసలు ఏం తెలియదు, నువ్వు పీకేతో మాట్లాడు, టీం అందరితో పాటే తనకి తెలుస్తుంది. ఏదో క్రియేట్ చేసి పంపించారు, ఇప్పుడు పుష్ చేయమంటున్నారు మన వెబ్సైట్లో అండ్ సోషల్ మీడియాలో. సో నేనేంటంటే తనకు ఆ ప్రెజర్ ఇవ్వను. రైట్. కానీ ఏదైనా పెద్ద బర్నింగ్ చేయబోతున్నాను, ఆఫర్ లాంచ్ చేయబోతున్నాను, దానివల్ల కొద్దిగా బర్నింగ్ అవుతుంది కంపెనీకి అన్నప్పుడు కూర్చోబెట్టి చెప్తా, ఇలా అవుతుంది, నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు రెడీ అయిపో, ఏమైనా కూడా నన్ను ఏమనద్దు. కాకపోతే అతను ఏమంటాడంటే నా అకౌంట్స్కి ప్రాబ్లం కాకుండా నువ్వు ఎంత బర్న్ అన్నా చెయ్యి. రైట్. ఏమైనా లిమిట్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఎక్కడ విన్నాను అనమాట. సో లోవర్ లెవెల్ మేనేజ్మెంట్కి సంథింగ్ సమ్మన్ సేస్ ది లోవర్ లెవెల్ మేనేజ్మెంట్కి నేను $5 ఇస్తాను టిల్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్, పైన వాళ్ళకి $50 ఇస్తాను, నా ఎగ్జిక్యూటివ్స్కి, నా CXO లెవెల్ ఎగ్జిక్యూటివ్స్కి $500 ఇస్తాను. సో టిల్ ఆ టచ్ అయిన వరకు నా దగ్గర రాకూడదు. సో డెలిగేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ షుడ్ బి డూయింగ్ అట్ ద CEO లెవెల్, ద CXO లెవెల్. మీకేమైనా ఉందా అలాగా? మాకు ఎలా ఉంటుంది అని అంటే మా మేనేజర్స్కి ఉంటుంది, కొంతవరకు కంపెన్సేట్ చేయొచ్చు వెన్ వీ డూ సమ్ మిస్టేక్స్ క్లయింట్స్ తోటి. ఆ కంపెన్సేషన్ ఓన్లీ మేనేజర్స్కే రైట్స్ ఉంటాయి. ఆ మేనేజర్స్కి పర్ మంత్ మేము ఇంత బడ్జెట్ ఇస్తాం, అది దాటకూడదు. ఇఫ్ అది క్రాస్ అయిందంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావు. అలా అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ ₹1 కూడా వాళ్ళు కంపెన్సేషన్స్ ఇవ్వరు, అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ సమ్టైమ్స్ ఎంత జాగ్రత్త చేసినా పోతాయి. సో అలా వాళ్ళకి లిమిట్ ఉంటుంది. సో ఇప్పుడు మాకు ఎలా ఉంటుంది హైరార్కీ అని అంటే, నాకు ఓన్లీ నా కంపెనీలో యాజ్ ఐ టోల్డ్ యూ 65 to 70 పీపుల్, నేను ఇప్పటి వరకు రెగ్యులర్గా మాట్లాడేది 3తోటే. రిమైనింగ్ ఎవరితో నాకు మాట్లాడను, నాకు ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు నాకు తెలియదు. నాకు ఈ 3 వస్తున్నారో లేదా నాకు ఇంపార్టెంట్. సో కస్టమర్ రిలేషన్షిప్ ఒకరు ఉంటారు, అండ్ ఫ్యాక్టరీ మేనేజర్ ఒక అతను ఉంటాడు, అండ్ ఇంకొకరు వచ్చేసరికి టెలికాలింగ్ టీం ఉంటుంది, ఆ టీం మేనేజర్ ఒక అమ్మాయి ఉంటుంది. సో వీళ్ళ ముగ్గురే నాకు రిపోర్టింగ్. సో నేను వీళ్ళ ముగ్గురితో మాట్లాడే తెలుసుకుంటాను. వీళ్ళ ముగ్గురికి నేను ఈ కంపెన్సేషన్స్కి బడ్జెట్ ఇస్తాను. మంత్ ఎండ్ రాగానే ఆ బడ్జెట్లో వాళ్ళు ఎంత యూజ్ చేస్తారో చూస్తాను. సో నేను సపోజ్ వాళ్ళకు 10,000 ఇచ్చాను, వాళ్ళు 2,000 వాడారు, ఒకళ్ళు 4,000 వాడారు. సో నేను వాళ్ళకి రివ్యూ తీసుకుంటాం. ఎవ్రీ మంత్ ఎండ్ ఒక రివ్యూ ఉంటుంది, ఎందుకు ఇంత వాడాల్సి వచ్చింది, ఇలా రీజన్స్, ఓకే డన్, ఓకే. సో లాజిక్ ఉంది అని అంటే యాక్సెప్టెడ్. నెగ్లిజెన్స్ వల్ల చిన్న ఇష్యూస్ వల్ల అయిందంటే నేను ఐ వోంట్ యాక్సెప్ట్, ఐ గివ్ స్మాల్ వార్నింగ్. సో మాకు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళకి మేము సర్టిఫికేట్ అని ఇస్తాం, మెరిట్ సర్టిఫికేట్ దట్ బాగా పర్ఫామ్ చేశారని. సెకండ్ థింగ్ వచ్చేసరికి మేము వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం, మనీ. థర్డ్ వచ్చేసరికి గిఫ్ట్ ఇస్తాము. సో ఎవరో ఒక టాప్ 3 అయితే వస్తుంది, నా 3 టీమే కాదు, మొత్తం లాజిస్టిక్స్ టీంకి ఒకటి వస్తుంది, ఆపరేషన్ టీంకి ఒకటి వస్తుంది, టెలికాల్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ టీం కలిపి ఒకటి వస్తుంది. ఇలా ఒక 3-4 ఉంటాయి. అలా ఎవరికి వస్తుందో చెప్పలేము. సో ఏ టీం వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఫ్యాక్టరీ మేనేజర్ ఉన్నాడు, అతని కింద 40 మంది ఉంటారు. హీ షుడ్ నామినేట్ సమ్వన్ దట్ హీ ఈస్ గుడ్ ఎట్, ఈ వర్క్ ఈ నెల చాలా బాగా చేశాడు ఇతను, ఇతనికి మీరు ఏదన్నా ఇవ్వచ్చు ఒక అప్రిసియేషన్ అని చెప్పి మాకు మెసేజ్ పెడతాడు. అలా ఎవ్రీ టీం పెట్టాలి. అండ్ ఒక మేనేజర్ సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి, నేను ఈ మంత్ లాస్ట్ 2 monthsతో కంపేర్ చేస్తే నేను బాగా చేశాను, ఐఎమ్ ఆల్సో నేను అర్హుడిని, నాకు నువ్వు ఇవ్వచ్చు, నన్ను కన్సిడర్ చేయొచ్చు మీరు, అలా అందరు ఇస్తారు మాకు. దాన్ని నేను చైతన్య అండ్ వాళ్ళ టీమ్ మేనేజర్స్తో కూర్చొని ఇట్స్ జస్ట్ రికగ్నిషన్ యాక్టివిటీ, అంతే జస్ట్ దే విల్ బి వెరీ మచ్ హ్యాపీ. అవును,
రైట్ సో ఎవ్రీ టైం ఏదో ఒకటి, ఇప్పుడు గిఫ్ట్స్ అనగానే డిజిటల్ వాచ్ లేకపోతే ఏదో ఒకటి మనీ వైజ్ అనుకున్నామంటే విల్ బి హ్యావింగ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఫ్రమ్ 3,000 to 10,000 అట్లా. కొంతమందికి సర్టిఫికేట్ ఇస్తాము. సో ఇలా ఇయర్లీ ఎన్ని ఎక్కువ సర్టిఫికేట్స్ వచ్చిన వాళ్ళకి లాస్ట్కి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. సో అన్ని ఇంటర్లింక్స్ ఉంటాయి మళ్ళీ ఫైనల్గా 1 yearకి. ఆ 1 year చేసే ఓపిక ఉండాలి. ఆ 1 yearలో కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి సర్టిఫికేట్ వచ్చింది అని అంటే అతనికి ఎక్స్ట్రా. సో ఇయర్ మొత్తంలో ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి నీకు, సో ఇన్నిసార్లు గిఫ్ట్స్ వచ్చాయంటే నీ ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, సో నేను లాస్ట్కి 12 months తర్వాత నీకు ఒకటి ఇస్తాను. సో అట్లా ఇది మేము ప్లాన్ చేసుకుని మెల్లగా ఇక్కడ దాకా తీసుకొచ్చాం. సో వీటన్నిటికీ కూడా ఏ టీమ్ మేనేజర్ ఆ టీమ్ తోటే డిస్కస్ చేసి మాకు ఇస్తారు. సో వెరీ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ఇంటర్నల్ టీమ్ డెవలప్మెంట్ కూడా ఉంది. అలాగే ఈవెన్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చాలా స్ట్రక్చర్డ్ వేలో యూఆర్ గోయింగ్ అబౌట్ ఇట్. కానీ ఈ లాండ్రీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ప్రాపర్లీ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్. అంటే అసలు మార్కెట్లో ఒక ప్లేయర్ అంటూ లేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్. దానికి స్విగ్గీ వచ్చి దాన్ని ఆర్గనైజ్ చేసి, దాన్ని జొమాటో వచ్చి ఆర్గనైజ్ చేసి దాన్ని ఒక సిస్టమ్ పట్టుకొచ్చారు. అండ్ దానికి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళు రీప్ చేసుకుంటున్నారు. సిమిలర్లీ యూఆర్. కానీ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఎంత అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఉన్నా కూడా వెనక ఒక పెద్ద మాఫియా ఉంటుంది. మామూలు మాఫియా కాదు, అగైన్ విత్ ద ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్ అండ్ మాఫియా అంటారు దాన్ని. బికాజ్ ఆల్రెడీ తరతరాలుగా చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్లేయర్స్ ఉంటారు, పెద్ద ప్లేయర్స్ ఉంటారు. ఎంటర్ అయినప్పుడు చేతులు కాళ్ళని అని అర్థమైంది నాకు. ఈ విషయం నేను చేతులు కాలేదు, బికాజ్ నువ్వు చెప్పినవన్నీ నాకు B2Bలో మోస్ట్లీ B2C కస్టమర్ ఫీడ్బ్యాక్ నుంచి వచ్చింది. మనం ఎప్పుడు వెండర్ గురించి మాట్లాడలేదు, వెండర్స్ గురించి పర్టికులర్గా ఏం మాట్లాడలేదు. వెండర్స్ దగ్గర బాగా తగిలించుకున్నది ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సో స్టార్టింగ్లో ఎలా ఉండేది అంటే, మేము ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం కాదు. కమ్యూనిటీ అంటే దేర్ ఈజ్ ఏ సెపరేట్ కమ్యూనిటీ, రజక సంఘం అని చెప్పి ఒక సంఘం ఉంటుంది. ఓకే. సో పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సంఘం దే విల్ బి వర్కింగ్ ఇన్ దిస్ into laundry business. Dhobis అంటే వాళ్ళు ధోబీస్. ధోబీస్. రైట్. సో నాకు ఒకప్పుడు ఉన్న నా టీం వాళ్ళు ఆ కమ్యూనిటీ చెందిన వాళ్ళు, కానీ నేను కాదు. సో స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే దే వోంట్ యాక్సెప్టెన్స్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ మీరు వచ్చి మా కడుపు కొడుతున్నారు అనే టైప్స్ లో ఉంటది. ధర్నాలు చేస్తారు, ఫ్యాక్టరీ ముందుకు వచ్చి కూర్చుంటారు, పనుల్ని రానివ్వరు లోపలికి. 2017-18లో మేము చాలా ఫేస్ చేసాం ఇలా. నేనే కాదు, అంటే నేను అప్పుడు వేరే వాళ్ళని చూసేవాడిని, వేరే కంపెనీస్కి ఎవరికైతే నేను బిజినెస్ ఇచ్చేవాడినో వాళ్ళ దగ్గరికి వచ్చి గొడవ చేస్తా ఉంటే పాపం వీళ్ళు బతిన్లాడతాం, బాబు ఈ ఒక్కరోజు వదిలేసేయండి ఇది అలా అది అని. మీరు వచ్చారు, నాకున్న బిజినెస్ అంతా పోయింది, అందరు మీకే ఇస్తున్నారు. సో ఆబ్వియస్లీ కదా, వీళ్ళేంటి పాండ్లో ఉతుకుతారు, అక్కడికక్కడ కోల్ బెట్ చేస్తారు. సో సేఫ్టీ ఉండదు, క్వాలిటీ ఉండదు. కానీ ఒకప్పుడు అదే మనకి బెస్ట్, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. సో అలా స్టార్టింగ్లో చేసేవాళ్ళు, మా దగ్గర కూడా వచ్చేవాళ్ళు. మేము పోలీసులకు చెప్పుకొని తర్వాత మేమందరం కలిసి మెకనైజ్డ్ లాండ్రీ సర్వీసెస్ అసోసియేషన్ ఫామ్ చేసి, ఓకే, అసోసియేషన్ ఫామ్ అయింది. నేను ఒక సెక్రటరీగా వర్క్ చేశాను, చాలా ఇయర్స్ వర్క్ చేశాను. సో ఆ తర్వాత మెల్లగా దే అండర్స్టూడ్ ఇది ఒక బిజినెస్ ఇది. అంటే ఇప్పుడు సలూన్ స్పాస్ ఓపెన్ చేయొద్దు, ఓన్లీ బార్బర్స్ ఫ్యామిలీస్ వాళ్ళే చేసుకోవాలంటే కుదరదు కదా. రైట్. సో వాళ్ళకి కూడా సంఘాలు ఉంటాయి, యూనియన్ ఉంటుంది. మెల్లగా వీళ్ళు ఇక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యారు, న్యాచురల్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళు ఫామ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళంతా ఒక కమిటీ. సో అలాగే మాకు అసోసియేషన్ ఉంది, మాకు స్టేట్ వైజ్ ఉంది, ఇండియా వైజ్ ఉంది. మాకు రెగ్యులర్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి, మెషిన్స్ గురించి, కెమికల్స్ గురించి, అండ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. వి అటెండ్ ఫర్ దాట్, మేము వెళ్తాము, అటెండ్ అవడానికి వెళ్తాము. సో మెల్లగా ఈ ఎప్పుడైతే మెకనైజ్డ్ లాండ్రీ సర్వీసెస్ అసోసియేషన్స్ వచ్చాయో కొద్దిగా వాళ్ళు కూడా మాది వేరు మీది వేరు, మేము ధోబీస్, మేము హ్యాండ్స్తో చేస్తాము, మీరు టోటల్లీ మెషిన్స్తో చేస్తారు. సో 2 different things. కానీ స్టార్టింగ్లో మాత్రం చాలా సఫర్ అయ్యాము. వచ్చి డోర్లు కొట్టడం, గట్టిగా ఎంప్లాయీస్ భయపట్టడము చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు, ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మనకేమన్నా, నాకు తెలిసినంత వరకు మనం ఇంకొంచెం పటాన్ చెరువు అటు దాటి లోపలికి వెళ్తే మన ఇబ్బందులు ఉండొచ్చు, కానీ సిటీలో మాత్రం ఇంకా ఆ ఇబ్బంది అయితే లేదు. రైట్. ఇప్పుడు ఈ ధోబీ మార్కెట్ అంటున్నాం కదా, ఇప్పుడు ఈ మెకనైజ్డ్ లాండ్రీ మార్కెట్ ఉంది. ఈ రెండింటికి కస్టమర్స్
డిఫరెంట్ అంటే మనం మార్కెటింగ్ చేసినప్పుడు కస్టమర్ పర్సన్ రాసుకుంటాం కదా, వీడి ఏజ్ ఇంత ఉంటుంది వీడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదివాడు. సో ఈ ధోబీ మార్కెట్ వేరు, మీ మార్కెట్ వేరా? అలానే ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్విగ్గీని ఎగ్జాంపుల్ తీసుకున్నావా, లేకపోతే మనము మార్కెట్ ఎవరైనా తింటాకి వెళ్తున్నప్పుడు కూడా ఫస్ట్ మనము మెనూ కార్డ్ చూస్తాము. అవును. కేఎఫ్సీకి వెళ్తే బర్గర్ కాస్ట్ ఒకటి ఉంటుంది, లోకల్ బర్గర్ కాస్ట్ వేరే ఉంటుంది. అదే నువ్వు ఇంకా చిన్నగా వెళ్ళిపోయి మన ఇప్పుడు రోడ్డు మీద కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు బర్గర్స్ అండ్ పిజ్జాస్ మనకి 100 రూపాయలకి 50 రూపాయలకి కూడా అమ్ముతున్నారు. రైట్. సో ఎక్కడ తినాలనుకుంటున్నావు అనేది క్లయింట్ ఇష్టం. రైట్. కొంతమంది కియాస్క్ దగ్గర తినాలనుకుంటారు, కొంతమంది కేఎఫ్సీలోకి వెళ్ళి తినాలనుకుంటారు. సో డిఫరెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ వేరే, అదే వాడు యూస్ చేసే క్వాలిటీ వేరే ఉంటుంది, బన్ వేరే ఉంటుంది, ప్యాటీ వేరే, అంత డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎక్కడ నువ్వు తినాలనుకుంటున్నావు అనేది మ్యాటర్. సో సేమ్ మా దగ్గర కూడా. సో కొంతమంది ఇంకా ఇప్పుడు బట్టలను ఎలా ట్రీట్ చేస్తారంటే, బట్టలే కదా, అది లోకల్ దోబి ఉతికితే ఏంటి, ఒక ప్రొఫెషనల్ ఏంటి. సో తను ఎలా చూస్ చేసుకుంటాడు, ప్రైస్ వైజ్ చూస్ చేసుకుంటాడు. కొంతమంది ఏంటంటే లేదు నాకు నా బట్టలు చాలా కాస్ట్లీ, నేను ప్రొఫెషనల్కి ఇస్తాను. ఇంకొక మూడో వ్యక్తి ఉంటాడు, నా బట్టల వల్ల నాకు ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ రాకూడదు, సో నాలెడ్జ్ ఉన్నోడికి ఇస్తా. అది చాలా చిన్న మార్కెట్, అది చాలా చిన్న మార్కెట్, ఎడ్యుకేటెడ్ మార్కెట్. ఇప్పుడు ఆ మార్కెట్ పెరుగుతుంది అండ్ తొందరలో చాలా పెరుగుతుంది ఆ బిజినెస్. సో ఫస్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మన అవుట్స్కట్స్లో అక్కడిక్కడ ఏంటి అని అంటే, ఇంటికి వచ్చి లోకల్ దోబి వచ్చి తీసుకుని వెళ్ళి చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. కరెక్ట్. సో మాకు అలాగే ఫ్రీ పికప్ అండ్ డెలివరీ ఆప్షన్స్ వచ్చాయి. కానీ మేము ఆ ప్రైస్ ఇవ్వలేమేమో, కానీ కొద్దిగా ప్రొఫెషనల్గా ఇస్తాం. కవర్స్లో ప్యాక్ చేసి, ప్యాకింగ్ బాగుంటుంది, ఐరనింగ్ బాగుంటుంది. ఎందుకంటే దీని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐరనింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే ఇప్పుడు చాలా మందికి ఎలా తెలుసు, కోల్ ఐరన్ బొగ్గుతో చేస్తారు, ఎలక్ట్రికల్ ఐరన్, స్టీమ్ ఐరన్. సో ఇప్పుడు స్టీమ్ ఐరన్ స్టీమ్ ఐరన్ వచ్చేపాటికి జనాలు 50 రూపీస్ 60 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు ఐరనింగ్ మాత్రమే. ఓకే. వి చార్జ్ సంథింగ్ అరౌండ్ 20 రూపీస్ 60 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు మార్కెట్లో. ఎందుకనంటే అది ఒక 1 lakh రూపీస్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఆ మెషిన్ కాస్ట్. అదే నువ్వు అది మంచి నేషనల్ లెవెల్ బ్రాండ్, లోకల్ మిషన్స్ తీసుకొచ్చి 50-60 వేలకు వస్తాయేమో, కానీ ఒక ఎలక్ట్రికల్ మిషన్ ఎంత ఉంటుంది, 7,000 ఇంట్లో మంచి కాస్ట్లీది 7,000 కాస్ట్లీది 1,500 కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ కోల్ది కూడా ఇక్కడికి తీసుకున్నామంటే 8,000 7,000 వస్తుంది. సో ఒక 1 lakh రూపీస్ పెట్టిన తర్వాత దానికి ఎలక్ట్రిసిటీ ఎంత తీసుకుంటుంది, అది ఒక బాయిలర్ ఉంటుంది, దాంట్లో ఆ బాయిలర్లో నువ్వు వాటర్ పోస్తే ఆ వాటర్ కాస్త స్టీమ్గా కన్వర్ట్ అయ్యి ఆ స్టీమ్ తోటి ఐరనింగ్ అవుతుంది. సో సెమీ ఆటోమేటిక్ మిషన్ అది. ఎంత పెద్దగా ఉంటుంది బాయిలర్ ట్యాంక్? ట్యాంక్ చిన్నగానే ఉంటుంది, చిన్న ట్యాంక్ ఉంటుంది, మిషన్ ఉంటుంది సెమీ ఆటోమేటిక్. నీకు సక్షన్ ఉంటుంది అందులో. వెన్ యూ ప్రెస్ ఇట్, ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేసినప్పుడు సక్ చేస్తుంది టేబుల్. సో ఇట్స్ వెరీ ఈజీ టు ఐరన్. ఓకే. వాక్యూమ్ లాగా, కొంచెం వాక్యూమ్ లాగా. అది కదలదు షర్ట్. ఇంకా ఇప్పుడు ఇట్లా పట్టుకుని ఇలా రుద్ది ఇలా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. రైట్. స్టీమ్ లో ఏంటంటే మనకి వ్రింకిల్స్ కూడా చాలా ఈజీగా పోతాయి. అండ్ దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి, ఏ షర్ట్ కి ఏ శారీకి ఎలా చేయాలి. సో శారీ కానీ షర్ట్ కానీ కూడా చాలా కంఫర్టబుల్ గా నీకు కనిపిస్తాయి. ఇంత వెయిట్ది ఆ ఎలక్ట్రికల్ది కానీ కోల్ది కానీ నీకు 7 kgs నుంచి 10 kgs దాకా ఉంటుంది. సో అందుకే ఎవరైతే లోకల్ దోబీస్ చేస్తారో వాళ్ళు తాకుండా చేయలేరు, చేయి పనిచేయదు వాళ్ళకి. ఒక డే మొత్తం చేయాలి అంటే, ఒక 100 చేశారంటే ఆ చేయి పనిచేయదు ఇంకా అతనికి. ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ మోర్ దెన్ 100 కొంచెం తాగేసి చేస్తాడు అతను. ఇది నిన్న పర్సనల్గా నాకు ఐరనర్స్ కావాలన్నప్పుడు తిరిగినప్పుడు నేను చూసింది. సో ఇది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, ఏది మన స్టీమ్ టేబుల్ది. నాట్ ఈవెన్ లైక్ 700-800 grams ఉంటుంది అంతే. ఓకే. సో మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. స్టీమ్ ఐరన్ మీద చేసినప్పుడు 150 చేయగలుగుతాడు రోజుకి, 200 కూడా చేయగలుగుతాడు. కోల్తో చేసిన, ఎలక్ట్రికల్తో చేసిన 70 to 100 చేసినంటే ఎక్స్ట్రీమ్. ఇంకా అతను చేయి పనిచేయదు, ఇంకా ఫెటిగ్ కూడా ఉండదు నెక్స్ట్ డేకి. రైట్. సో అంత కాస్ట్ పెట్టి మేము మిషన్స్ కొనుక్కొచ్చి నెల ఎలక్ట్రిసిటీ కడుతూ, ల్యాండ్కి రెంట్ కడుతూ, హ్యూమన్ సాలరీస్ ఇస్తూ, లాజిస్టిక్స్ వెహికల్స్కి పెట్రోల్ తీసుకుంటూ, పెట్రోల్ ఖర్చు పెడుతూ ఇంత చేస్తాం కాబట్టి మాది బిట్ కాస్ట్లీ ఉంటుంది కంపారిటివ్లీ. సో ఇది ఇలా బిజినెస్ పర్సెప్షన్లో ఆలోచించే వాళ్ళకి ఓకే లేదు అని, మమ్మల్ని లోకల్ దోబితో కంపేర్ చేసి ప్రైజెస్ అడిగారు అని అంటే కూడా మేము కూడా కొద్దిగా ఇప్పుడు మెచ్యూర్ అయ్యాం. మేము కూడా ఇప్పుడు వెళ్ళి లేదు మేడం మీరు కంపేర్ చేయకండి అది చెప్పము. వి ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్, సార్ ఇది మాది. వీళ్ళు మా కొటేషన్ చాలా క్లియర్గా ఉంటుంది, B2C కానీ B2B కానీ. ఎందుకంటే B2C వి కొలాబరేట్ విత్ ద గేటెడ్ కమ్యూనిటీస్. నాకు కొలాబరేషన్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు ఆర్డర్స్, డైరెక్ట్ కొలాబరేషన్స్. వీక్లీ వన్స్ మనకి ఇది ఉంటుంది కదా, సంత ఉంటుందా, అలాగే మేము చేస్తాం. రైట్. సో ఇప్పుడు హైటెక్ సిటీలో ఒక 5 గేటెడ్ కమ్యూనిటీస్కి మా వాళ్ళు మండే రోజు ఆఫ్టర్నూన్ వెళ్తారు.
దే విల్ స్టే దేర్ ఫర్ 3 to 4 hours. Before going there, they will send a message to the clients that we are coming today. We will deliver the clothes, we will pick up the clothes. రైట్, అర్థమైంది. ఈ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి నాకు అంత ప్రాబ్లం లేదు, కొలాబరేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం దీని గురించి ఐరనింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐరనింగ్స్ ఉన్నాయి కాబట్టి అందుకే కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రమే మాకు స్టీమ్ ఐరన్ కావాలి పర్టికులర్గా అడుగుతారు, మేము వాళ్ళకి చేస్తాం. అండ్ కొన్ని క్లోత్స్ మనం స్టీమ్ ఐరన్ మీద చేయలేము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఖద్దర్ స్టీమ్ ఐరన్ చేయలేము. దానికి ఖచ్చితంగా కోల్కాన్ ఎలక్ట్రికల్ కావాలి, ఎందుకంటే దానికి వెయిట్ కావాలి. ఆ వెయిట్ పెట్టి చేస్తేనే ఖద్దర్ ఉంగుద్ది స్టార్చ్ పెట్టిన తర్వాత. సో దాని ప్రకారంగా మనకి ప్రాసెస్ ఉంటుంది. అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఎవరికి ఏది కావాలనేది వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మేము ప్రైస్ రిడక్షన్ చేయలేము. ధోబీస్తో పాటు సేమ్ ప్రైస్ మేము ఇవ్వలేము. మార్కెట్లో ఇప్పుడు ఏవైతే మెకనైజ్డ్ ఉన్నాయో వాళ్ళందరం మేము మహా అంటే 10-15% డిఫరెన్స్ తోటి రేట్స్ ఉంటాం మార్కెట్లో. బికాస్ నేను లోకల్ మిషన్స్ వాడుతుండొచ్చు, ఇంకొక నేషనల్ లెవెల్ ఇంకొక ఇంటర్నేషనల్ లెవెల్ వాడుతుండొచ్చు. సో దాని ప్రకారంగా వి గో ఫర్ ద ప్రైజెస్. వీ హ్యావ్ అవర్ ఓన్ SOPs. ప్రతి దానికి ఎందుకు ఎంత ఛార్జ్ చేస్తున్నామని ఖచ్చితంగా మా దగ్గర పేపర్ డాక్యుమెంట్ ఉంటుంది, బ్రేక్ డౌన్ ఉంటుంది, ఆడిట్స్ జరుగుతాయి మాకు కూడా. సో ఇప్పుడున్న దాంట్లో మేము ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నాది అన్నిటికీ పర్ఫెక్ట్ సర్టిఫికేట్స్ తోటి రన్ అవుతుంది ఆ బిజినెస్. సో నేనేది ఫ్లూక్లో పెట్టుకుని అయితే చేయట్లా. రైట్. ఇప్పుడు ఇంత రిసోర్స్ డిపెండెంట్ బిజినెస్ కదా మీది, కానీ యూఎస్లో ఇలా ఉండదు. యూఎస్లో లాండ్రో మ్యాట్స్ అని ఉంటాయి. లాండ్రో మ్యాట్స్ అంటే వెళ్తారు, ఇలా కాయిన్స్ వేస్తారు, వాళ్ళే బట్టలు వేస్తారు, ఒక 2 నిమిషాలు ఫోన్లో చూసుకుంటారు, ఒక అరగంట తర్వాత వస్తుంది, టింగ్ తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. అది ఇండియాలో ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే మన దగ్గర కూడా సెల్ఫ్ లోడింగ్ లాండ్రీ మిషన్స్ పెట్టారు ఒక టైంలో. నేను స్టార్ట్ చేసిన టైంలో 18-17లో కూడా చూసాను నేను. కానీ ఇప్పుడు మన దగ్గర మిషన్స్ పెట్టిన తర్వాత క్లయింట్స్ సరిగ్గా డీల్ చేయరు, సరిగ్గా తెలియదు లోడ్ ఎంత వేయాలి, దానికి నువ్వు అంత ఆటోమేటిక్ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు సెకండ్ లోడ్ వేస్తే ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి కాబట్టి మొత్తం ఒకటేసారి కుక్కేద్దామని చెప్పి కుక్కేస్తాడు. 10 కేజీలు వేయాల్సిన దగ్గర 11 కేజీలు 12 కేజీలు. అండ్ కొన్ని సాక్స్కి మనము బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్లో వేసే సాక్స్ని మిషన్లో వేయాలి. డైరెక్ట్గా సాక్స్ డైరెక్ట్ వేయకూడదు, ఇన్నర్స్ కానివ్వు అన్ని కలిపి వేయకూడదు. వీళ్ళు ఏంటంటే సైకిల్కి ఇంత కాస్ట్ అవుతుంది కాబట్టి అన్ని కలిపి వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ మిషన్లోకి అవి ఇరుక్కుపోతూ ఉంటాయి. సో ఇలా జరుగుతున్న ఇలా నేను చాలామంది చూసిన తర్వాత స్లోగా సెల్ఫ్ ఆపేసి మనుషులు పెట్టించి వాషింగ్ చేయడం స్టార్ట్ చేశారు. స్లోగా ఆ మిషన్స్ కూడా నీకు సెల్ఫ్ లోడెడ్ మిషన్స్ ఇవన్నీ కూడా నీకు ఎంత ఉంటాయి, హైయెస్ట్ 10 kg ఉంటుంది. సో ఒక 10 kg మిషన్లో ఎన్ని క్లోజ్ చేయగలుగుతాం, కేజీకి 3 చొప్పున వేసినా 30 గుడ్లు వేయగలుగుతాం, అంటే ఒక్క ఫ్యామిలీది. కానీ ఇప్పుడు వచ్చే దాంట్లో మాకు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 50, 70, 100 క్లోజ్ కూడా వస్తాయి ఒక వీక్లో, ఒక 4 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో. రైట్. సో ఈ 10 kg మిషన్స్ వల్ల 2-3 సైకిల్స్ రన్ అవుతుంది, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ అవుతుంది. కానీ మన వాళ్ళు ఏమో సరిగ్గా యూజ్ చేసుకోలేక చాలా మంది షట్ డౌన్ చేశారు నాకు తెలిసిన వాళ్ళే. అలాగే ఆ నంబర్స్కి మ్యాచ్ అవ్వట్లేదు అది. రైట్. పవర్ చూస్తే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది. వీళ్ళు ఏమైనా చిన్న మిస్టేక్ చేశారనుకో లోడ్ చేసినోడు, మళ్ళీ సర్వీస్ వాడు రావాలి, ఏదైనా పార్ట్ ఖరాబ్ అయిందంటే ఎక్స్ట్రా మనీ. సో అందుకు మన దగ్గర వర్కౌట్ అవ్వట్లా. ఇప్పుడు మన దగ్గర నేను చెప్పాలి అని అంటే మెట్రోస్ ఇవన్నీ ఉన్నాయి, మన దగ్గర కూడా వస్తున్నాయి. బయట కంట్రీస్లో ఎందుకు అంత నీట్గా ఉంటాయి, మన దగ్గర ఉండవు అని అంటే మనం నోట్లో పానేసుకుని మూల ఊసేసి వెళ్ళిపోతాడు అంతే. సో మెయింటెనెన్స్. రైట్. ఒకప్పుడు MMTS ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది MMTS. సో మన దగ్గర ఇంకా అంత లేదు. జనాలు ఫ్రీగా వస్తుందన్నా లేకపోతే ఈజీగా ఉంది అన్న దాన్ని చాలా ఈజీగా వాడేస్తానుకో, లేకపోతే దాన్ని నీట్గా చూసుకోలేము మనం. రైట్. సో అందుకే ఇంకా మన దగ్గర లేదు, నాకు తెలిసి ఇంకా టైం పడుతుంది మన దగ్గర రావడానికి. సో లెట్స్ టాక్ అబౌట్ మార్కెటింగ్. ఇప్పుడు ఆపరేషన్స్ మాట్లాడడం, ఫైనాన్స్ మాట్లాడడం, ఒక మేనేజ్మెంట్ మాట్లాడడం. లెట్స్ టాక్ అబౌట్ మార్కెటింగ్. వాట్ ఈస్ యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీ? మార్కెట్లో మీరు ఒక్కలే ఉన్నప్పుడు అండ్ బట్ ద థింగ్ ఇస్ ఛాలెంజ్, నేనే చెప్తా ఛాలెంజ్, 2-3% మార్జిన్. ఈ 2-3% మార్జిన్లో మీరు అది మార్కెటింగ్ కస్టమర్ ఎక్వైర్ చేసుకోవడమే పెద్ద తలకాయ నొప్పి. సో వాట్ ఈస్ యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీ? సో ప్రెజెంట్లీ మాది మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చేసరికి ఉన్నారు కొంత ఉన్న పెద్ద జైంట్స్ అందరు కూడా ఆల్మోస్ట్ రీసెంట్గా కూడా 2 కంపెనీస్ షట్ డౌన్ అయ్యాయి. సో అలా షట్ డౌన్ అయినప్పుడల్లా కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది మాకు కూడా. సో మా మార్కెటింగ్ వైజ్ వచ్చేసరికి మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు అని అంటే, ఇప్పుడు అలా క్లోజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా జనాలు వేరే ఆల్టర్నేట్ లాండ్రీ కోసం చెక్ చేస్తూ ఉంటారు. అవును. మేము ఇంతవరకు వాళ్ళకి చేసే వాళ్ళంతా మంచి క్వాలిటీ ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే అంతకన్నా మంచి క్వాలిటీ ఇవ్వచ్చు.
సో మేమేం చేస్తామనంటే ఇప్పుడున్న దాంట్లో నాకు గేటెడ్ కమిటీ కొలాబరేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఈజీగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్, అలా నాకు ఒక సోర్స్ ఇది నాకు. సెకండ్ సోర్స్ వచ్చేసరికి నాకు మెటా గ్రీన్ టిక్ వచ్చింది నాకు వాట్సాప్కి. సో నాకు వాట్సాప్ API. సో నాకు వాట్సాప్ గ్రీన్ టిక్ వచ్చిన కొద్దిగా జనాలకి ట్రస్ట్ డెవలప్ అయింది. సో యాక్టివిటీస్ అయి రన్ అవుతూ ఉంటాయి మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు ద మార్కెటింగ్ టీమ్ ఎలా కావాలంటే అలా అది నడుస్తూ ఉంటుంది. అండ్ మేము నాలెడ్జ్ అంటే జనాలకి కొంచెం ఎడ్యుకేట్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాము. సో దాని వైజ్ నేను క్రియేటివ్స్ అండ్ ఐ బూస్ట్ సమ్ క్రియేటివ్స్. సమ్ కేసెస్లో ఏంటి అని అంటే మేము గూగుల్ యాడ్స్ రన్ చేస్తాము. సో ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి మాకు. అన్నీ కంటిన్యూస్గా చెయ్యము. ఎప్పుడెప్పుడు ఏది అవసరమో ఏదో అనుకుంటున్నారో అది కూడా మేము టీంతో కూర్చుంటాం. నాకు ఎవ్రీ వీక్ మార్కెటింగ్ అండ్ టెలికాలింగ్ టీంతో మీటింగ్ ఉంటుంది. టెలికాలింగ్ టీం వల్లే మాకు ఆర్డర్స్ వస్తాయి. దే ఆర్ ద ఫేస్. ఎవరు కాల్ చేసినా వాళ్ళకే ఫోన్ చేస్తారు. అండ్ వీళ్ళందరికీ ఈ టెలికాలింగ్ టీంకి రిపోర్ట్ చేసే వాళ్ళే మా స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా. అన్ని స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వీళ్ళకే రిపోర్ట్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది. మా మార్కెటింగ్ టీము మేము వీళ్ళతో కూర్చుంటాం. ఏముంది ఈ ఫస్ట్ వీక్ ఎలా ఉంది బిజినెస్, నీకు ఎక్కడి నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, ఎందుకు ఈ ఏరియా నుంచి రాలేదు, లాస్ట్ మంత్ ఇక్కడి నుంచి ఎందుకు వచ్చి ఇక్కడి నుంచి ఎందుకు రాలేదు, ఇదొకటి. సెకండ్, ఏ సర్వీస్ ఎక్కువ వస్తుంది, ఏ సర్వీస్ తక్కువ వస్తుంది, మనకెందుకు ఈ సర్వీస్ ఎక్కువ రావట్లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ ఉంటాయి. అండ్ ఈ వారంలో ఎంతమంది వచ్చి మన దగ్గర ఆర్డర్ తీసుకోలేదు, అంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారా, లేకపోతే స్టెయిన్స్ మనం రిమూవ్ చేయలేమని చెప్పారా, లేకపోతే ఏ రీజన్స్ వల్ల వచ్చిన క్లయింట్స్ వెళ్ళిపోయారు మన దగ్గర నుంచి. సో ఇది ఒక చెక్ లిస్ట్ ఉంటుంది మా దగ్గర. రైట్. ఆ చెక్ లిస్ట్ పెట్టుకుని కూర్చుంటాం మేము. సో కాన్స్టెంట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ లూప్ అనేది జనరేట్ చేశారు మీరు. ఎస్ రైట్. అండ్ ఇట్ గోస్ పాస్ ది హైరార్కీ కూడా. అంటే ఈవెన్ జస్ట్ మీ స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి మీ టెలికాలర్స్ రావడము, టెలికాలర్స్ మార్కెటింగ్ కి మీకు ఇట్స్ కంటిన్యూస్లీ ఎవ్రీ వీక్. ఇప్పుడు మాకు అట్లా ఆల్మోస్ట్ 20 గ్రూప్స్ ఉంటాయి మాకు, వాట్సాప్ గ్రూప్స్. ఎనీ స్మాల్ థింగ్ ఆ గ్రూప్లో ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిందే. ఎనీ స్మాల్ థింగ్, అది క్లయింట్కి కంపెన్సేషన్ అవ్వనివ్వు, లేకపోతే ఒక అప్రిసియేషన్ అవ్వనివ్వు, ఎనీథింగ్. ఇప్పుడు మాకు చాలా, నేను రోజులో ఒక 4 అప్రిసియేషన్స్ చూస్తే ఖచ్చితంగా 2 అన్న నాకు నెగిటివ్ ఉంటుంది. సో ఆ అప్రిసియేషన్ చూసినప్పుడు ఎంత ఆనందం వేస్తుంది, 2 బ్యాడ్ రివ్యూస్ చూసినప్పుడు కూడా చాలా బాధ వేస్తుంది. కానీ మాకేంటంటే గ్రూప్స్ డివైడ్ అయి ఉంటాయి. టీం ఎలా అని అంటే చెప్తాను కదా, నా స్ట్రెంత్ నా టీం. నా దాకా రానివ్వరు అసలు ఏది కూడా. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, కొత్త న్యూ డెవలప్మెంట్స్లో ఉంటాడు పీకే, సో పీకే దాకా వెళ్ళకూడదు. ఫస్ట్ సినారియో అయితే నా దగ్గర తీసుకురావాలి. అండ్ నా 20 గ్రూప్స్లో నేను నాకు తెలిసి ఒక 5-6 గ్రూప్స్లో ఉంటాను, రిమైన్ 13 గ్రూప్స్లో ఉండను. సో దానికి కన్సర్న్ మేనేజర్స్ ఉంటారు, మేనేజర్సే మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. వర సినారియో వచ్చినప్పుడే నాకు మెయిల్ పంపిస్తారు, దాని ప్రకారంగా నేను చూస్తూ ఉంటాను. సో హైరార్కీ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. చాలా మంది ఏమంటారంటే, మన ఎంప్లాయీస్తో మనం కలిసే ఉండాలి, వాళ్ళతో కలిసి కూర్చొని తినాలి, కలిసి మాట్లాడుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. అది ఒక పాయింట్ వరకే. హైరార్కీ లేదు అన్నప్పుడు నీ ఎంప్లాయీకి నీ మీద రెస్పెక్ట్ ఉండదు, కంపెనీ మీద రెస్పెక్ట్ ఉండదు. ఇన్ ద సేమ్ వే తనకంటూ ఒక భయంతో వర్క్ చేయడు. సో మేము 2 monthsకి ఒకసారన్నా టీమ్ లంచ్కి వెళ్తాం. దట్ ఈస్ ఓకే. అలా అని చెప్పి నేను రోజు వెళ్ళి వాళ్ళతో కూర్చోలేను, రోజు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉండలేను. 10 days 15 daysకి ఒకసారి ఐ విల్ గో టు ఫ్యాక్టరీ, అందరిని పలకరిస్తాను, అందరితో మాట్లాడతాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా, ఏంటి, ఏమన్నా కెమికల్స్ మారుద్దామా, ఆర్ యూ ఫీలింగ్ ఏమైనా అన్కంఫర్టబుల్గా ఉందా చేతికి ఏమైనా. సో నేను ఎంత కన్సర్న్ చూపిస్తే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మా హైరార్కీస్ మస్ట్ అండ్ షుడ్. నేను ఇప్పుడు చాలా మందికి చెప్పాను ఇప్పటి వరకు, హైరార్కీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ బిజినెస్ రన్ అవ్వాలి అంటే. నువ్వు హైరార్కీ పెట్టుకోలేకపోయావు అంటే మాత్రం బిజినెస్ రన్ అవ్వదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ లీడర్ అంటే ఇది, లీడర్షిప్ అంటే కలిసి పని చేయాలి, కలిసి పరిగెత్తాలి. నేను అంటే ఈ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో హైరార్కీ ఉండాలి. అదే ఈవినింగ్ అయిపోయింది 6 తర్వాత రండి అందరం కూర్చొని మాట్లాడుకుందాం. కానీ నువ్వు ఆఫీస్లో ఉన్నంతసేపు హైరార్కీ ఉండాలి, అది ఎంత ఫ్రెండ్స్ అయినా సరే. ఈవెన్ చైతన్య నేను కూడా, మేము ఆఫీస్లో కూర్చున్న సేపు మేము కామెడీ మాట్లాడుకోము, ఫ్యామిలీస్ మాట్లాడుకోము, ఓన్లీ బిజినెస్. నేను చైతన్య చాలా అసలు అరుచుకున్నాము, తిట్టుకున్నాము. నేను ఒక 2-3 ఫోన్లు పగలగొట్టుంటాను ఇప్పటివరకు చైతన్యవి, కోపం వచ్చి. మళ్ళీ సాయంత్రం అయ్యేపాటికి అయిపోయింది, ఇప్పేసి అయిపోయింది. వీఆర్ నాట్ లాండ్రీ ఓనర్స్ ఆర్ సంథింగ్, వీఆర్ ఫ్రెండ్స్. ఆ హైరార్కీ ఫ్రెండ్షిప్లోనూ ఉండాలి, పార్ట్నర్స్లో ఉండాలి, అండ్ టీంలోనూ కూడా ఉండాలి.
కమింగ్ బ్యాక్ టు మార్కెటింగ్, సో ఇప్పుడు మీకు ఇన్ని కంటిన్యూస్ మార్కెటింగ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ అయినా, గూగుల్ అడ్వర్టైజింగ్ అయినా, లేకపోతే వాట్సాప్ బ్లాస్ట్ అయినా అవనియండి. వెన్ యూ వెంట్ బ్యాక్ ఇన్ ద డే 2015 అయినా 16 అయినా తీసుకోండి, బడ్జెట్ కన్స్ట్రెయింట్స్, నాట్ ఎ లాట్ ఆఫ్ మనీ, అండ్ యూ కాంట్ పుట్ ఇన్ యాడ్స్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అయినా, ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా వెరీ మనీ టేకింగ్ యాక్టివిటీ. మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ క్లయింట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ బ్యాక్ ఇన్ ద డే మీకు అంత డబ్బులు లేవు. వాట్ డిడ్ యూ డూ? ఏం చేశారు అప్పుడు? మేజర్గా మేము విజిటింగ్ కార్డ్స్ ఉండేవి కదా, మేము విజిటింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళం గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళి. కింద వాకింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకి విజిటింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళము. అండ్ ఇది ఫస్ట్ స్టేజ్. లోపల రానిచ్చేవారు గేటెడ్ కమ్యూనిటీస్? ఆర్డర్ వచ్చిందని చెప్పి వెళ్ళేవాళ్ళం. ఏమొచ్చిందని చెప్పారు? ఆర్డర్ లాండ్రీ ఆర్డర్ వచ్చింది, లాండ్రీ నుంచి వచ్చామని చెప్పి వెళ్ళేవాళ్ళం. ఒక్క లాండ్రీ ఆర్డర్ ఒక్క కమ్యూనిటీ నుంచి వచ్చిందంటే ఆ కమ్యూనిటీలో మేము ఘోరమైన మార్కెట్ చేసేవాళ్ళం. కమ్యూనిటీ నుంచి ఆర్డర్స్ వచ్చాయంటే నేను కానీ చైతన్య కానీ వెళ్ళాలి, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళకూడదు. ఓకే, ఈ క్యారీ అవర్ మేము మా కార్డ్స్ ఎప్పుడు 100 ఎప్పుడు క్యారీ చేస్తాం. ఇప్పటికీ కూడా ఐ క్యారీ మై కార్డ్స్. సో కనిపించిన కింద వాక్ చేసే వాళ్ళకి ఇవ్వడము, నడుచుకుంటూ వెళ్తూ పక్క డోర్స్ దగ్గర కార్డ్స్ అలా పెట్టేసి నడుచుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోవడము, అలా ఖచ్చితంగా వచ్చాయి. అండ్ ఒక కొద్దిగా క్లయింట్ హ్యాపీ ఫీల్ అయ్యాడంటే చాలా గట్టిగా రిక్వెస్ట్ చేసేవాళ్ళం, నా ఒక్క రిఫరల్ ఇవ్వండి, మీ పక్కింటి వాళ్ళకన్నా ఎదిరింటి వాళ్ళకన్నా. మీ డెలివరీ ఇచ్చేసాం కదా ఈరోజు, క్వాలిటీ బాగుంది కదా, ఎవరైనా ఉన్నారా చెప్పండి, మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? ఓకే. సో అలా తీసుకున్నామండి ఆర్డర్స్, అలా చాలా తీసుకున్నాము. స్టార్టింగ్ టైంలో చాలా అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళం అప్పట్లో. ఇంకా అదే పని కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్డర్స్ కావాలి. ఆ తర్వాత పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చాలా యూజ్ అయింది నాకు. అప్పుడు ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అవును, తెచ్చేసుకుని డబ్బులు తెచ్చేసుకుని ఎంత పడుతుంది ఒక పాంప్లెట్ చేయించడానికి? 0.4 కానీ 0.4 0.3 పైసా అకార్డింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ద పేపర్. అండ్ కాకపోతే అవి డిస్ట్రిబ్యూషన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది మనకి. అవును, 1000 పంపించాలంటే సంథింగ్ 400 రూపీస్ ఎంతో, 1000 పాంప్లెట్స్ బయటకి వెళ్ళాలి అని అంటే. మీరు ఏం పేపర్లో పెట్టేవారా లేకపోతే నుంచొని ఇచ్చేవారా? పేపర్లో పెట్టాం. ఓకే, పేపర్లో పెట్టాం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో పేపర్లో చాలా వర్కౌట్ అయింది. మేము ఒక రోజు పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేసాము అని అంటే నెక్స్ట్ 3 days వరకు నిద్రలేనంత బిజినెస్ వచ్చేది మాకు. వావ్, అలా ఉండేది. ఇప్పుడు పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఎంత చెయ్యి ఏం చెయ్యి, నో యూస్. ఎందుకు? ప్రాబ్లం ఏమొచ్చింది? ఎందుకు డెడ్ అయిపోయించాలని? బయట న్యూస్ పేపర్ ఇలా జల్లేసి ఇంటికి లోపలికి తీసుకెళ్లి న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు క్లయింట్స్ అందరూ. న్యూస్ పేపర్ కన్సంప్షన్ కూడా తగ్గింది కదా? అది తగ్గింది. అండ్ మోర్ ఓవర్ నేను లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి ఏం చేసామనంటే ఒక విల్లా కమ్యూనిటీలో వేయించాను. వేయించిన తర్వాత విల్లా కమ్యూనిటీలో ఫ్రెండ్ ఉన్నాడు, వెళ్ళి కూర్చున్నాము. అసలు ఎందుకు రావట్లేదు ఆర్డర్లో ఒకప్పుడు చూసేవాళ్ళు. ఒక 2-3 అంకుల్స్ బయటకు వచ్చి పేపర్ తీసుకొని దాన్ని ఇలా ఇట్లా దులిపాడు, 6-7 కింద పడ్డాయి, దులిపేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అంటే అంతమంది ఎక్కువైపోయారు పెట్టేవాళ్ళు కూడా. సో ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేప్పటికి పోయింది. సో ఇంకా మేము దాన్ని ఆపేసాం. ఇప్పుడు బాగా జరిగేది వాట్సాప్ క్యాంపెయిన్స్. వాట్సాప్ క్యాంపెయిన్స్ ఏంటంటే అక్కడ ఉండి ట్రస్టెడ్ క్లయింట్స్ ఉన్నారు, ఒక 60,000+ మెంబర్స్ ఉన్నారు. అవన్నీ మీ ప్రీవియస్ కస్టమర్ డేటానా? సో బేసిక్ గా మీకు న్యూ కస్టమర్ అక్విజిషన్ కాదు, న్యూ కస్టమర్ అక్విజిషన్ త్రూ మై గూగుల్ యాడ్స్. ఓకే, గూగుల్ యాడ్స్. అండ్ బికాస్ ఆఫ్ మై స్టోర్స్ వీ హ్యావ్ సమ్ విజిబిలిటీ, క్లయింట్స్ విల్ కమ్ దేర్. రైట్. అండ్ హూఆర్ వాంట్ ఇమీడియట్ రెగ్యులర్ గా అర్జెంట్ గా కావాలి, దే విల్ లుక్ లైక్ నియర్ బై లాండ్రీ సర్వీసెస్ గూగుల్ మ్యాప్ అలా వస్తారు. సో అలా మాకు నెలలో 300 నుంచి 400 మంది కొత్త వాళ్ళు వస్తారేమో. ఎంత పడుతుంది మీ కాస్ట్ పర్ లీడ్? ఇప్పుడు అంతా బిడ్డింగ్ చేస్తే మాకు ఒక 60 రూపీస్ 70 రూపీస్ పడుతుంది మాకు. 60 రూపీస్. ప్రతి ఒక 10 లీడ్స్ వస్తే ఎన్ని క్లోజ్ అవుతాయి? 10:1 రేషియో. నార్మల్ అంటే నీకు పర్ క్లయింట్ అక్విజిషన్ 600 రూపాయలు పడుతుంది. అండ్ సో ఆన్ దట్ నోట్, ఒక క్లయింట్ వచ్చాడంటే మీకు మినిమం ఎంత బిల్ చేస్తాడు ఫస్ట్ టైం? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 35 రూపీస్ to 40 రూపీస్ కూడా స్టార్ట్ అవుతుంది. కాకపోతే మా MOQ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసరికి నాది 1000 రూపీస్. ఓకే, 1000 రూపీస్ ఆర్డర్ లేదు అనుకుంటే 100 రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి మాకు. ఓకే, సో 600 రూపాయలు కస్టమర్ ఎక్వైర్ చేసి మినిమం 1000 రూపీస్ మీరు ఛార్జ్ చేస్తున్నారు. దెన్ దిస్ ఇస్ ఓకే. హౌ ఆర్ యూ ప్రాఫిటబుల్? తెలుగులో ఫస్ట్ బిజినెస్ పాడ్కాస్ట్ మన బ్యాక్ బెంచింగ్ వివేక్. అలానే ఎవ్రీ వీక్ ఆన్ వీక్ మేము బౌండరీస్ పుష్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ వీక్ వచ్చిన పాడ్కాస్ట్ వరల్డ్లో ఫస్ట్ పాడ్కాస్ట్ ఆన్ లాండ్రీ ఇండస్ట్రీ. ఇలానే వెరైటీ ఇండస్ట్రీస్ని, వెరైటీ పీపుల్ని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ లెర్నింగ్స్ని మీ ముందు పట్టుకొస్తున్నాను. కానీ నాకు మీ నుంచి ఒక హెల్ప్ కావాలి. ఏంటంటారా? వెంటనే వెళ్ళి కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
ఎందుకంటే లాస్ట్ టైం చూసిన వీడియోలో ఆల్మోస్ట్ 80% పీపుల్ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకేం పోదు, కానీ నాకు మాత్రం ఫుల్ ఈగో బూస్ట్ వస్తుంది. దాంతోపాటు ఇలాంటి కొత్త కొత్త గెస్ట్ని, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ని మీ ముందు పట్టుకురావడానికి చాలా చాలా మోటివేషన్ వస్తుంది. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ది ఎపిసోడ్. సో ఇప్పుడున్న దాంట్లో మాకు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్. వాష్ అండ్ ఐరన్, వాష్ అండ్ ఫోల్డ్, డ్రై క్లీనింగ్, డైయింగ్, డార్నింగ్, రోలింగ్, పాలిషింగ్, శారీ ప్లీటింగ్. సో దర్ సో మెనీ సర్వీసెస్. శారీ ప్లీటింగ్ అంటే శారీ కడతారు, కట్టి మేము మీకు ఇచ్చేటప్పుడే మేము ఆల్రెడీ దాన్ని కట్టేసి ఇస్తాం. సో మీరు దాన్ని డ్రెస్ లాగా వేసేసుకోవచ్చు. సో ప్యాంట్ వేసుకున్నట్టు శారీ కూడా వేసేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద సర్వీస్. ఏ శారీ అయినా సరే, ఎస్పెషల్లీ విమెన్ కి, మ్యారేజెస్ కి కానీ వీటికి కానీ చాలా టైం వాళ్ళకి శారీ కట్టుకోవడంలో పోతుంది కదా. కానీ కట్టుకోవడం రాదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏమంటారు, ఈ డ్రెస్సెస్ లోనే వేసుకుంటున్నారు జనాలు కూడా. కానీ కొన్ని ఫ్యామిలీస్ వెరీ మచ్ స్టిక్ టు దిస్, ఎస్పెషల్లీ మ్యారేజెస్ లో ఒక 18 years దాటిన అమ్మాయి ఖచ్చితంగా శారీ కట్టుకోవాలి. సో దానికి ఒక ఫ్యామిలీలో ఒక 20-30 మంది అమ్మాయిలు ఉన్నా కూడా ఒక్కొక్క చీరకి వాళ్ళు 15-20 నిమిషాలు పెట్టినా కూడా చాలా టైం పోతుంది. అవును. సో మాకు దానికి చాలా మంది ఎంక్వైరీ చేశారు మాకు ఒక టైంలో. శారీ డ్రేపర్స్ అనేది ఒక పెద్ద మార్కెట్ సెగ్మెంట్. అవును. సో వీళ్ళు ఎవరు చేస్తారు, వీళ్ళు మన బ్యూటిషియన్స్ చేస్తారు. సో నాకు వచ్చరికి చాలా మంది అడిగేపాటికి వీ లాంచ్డ్ ఇట్. చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది నాకు ఆ సర్వీస్. ఫస్ట్ టైం వింటున్నా, విన్నా కానీ ముందు, బట్ ఇన్ డెప్త్ నేను ఇప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ శారీ డ్రేపింగ్ అన్నది ఐ థింక్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్. ఇప్పుడు మన సెకండ్ పాడ్కాస్ట్ లో మన నిఖిల అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది. సో తను శారీ ఇండస్ట్రీ ఉంది కదా, తను చెప్తుంటుంది అన్నమాట. శారీ డ్రేపింగ్ అనే ఇండస్ట్రీ నెలకి 1,00,000-1,50,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు వివేక్ అని. ఇంకా ఎక్కువ చూసాను నేను, 7-8 lakhs చూసాను నేను. అంటే వీళ్ళు నీదా కాదు, లోకల్ నార్మల్ బ్యూటిషియన్స్. వాహ్, ఇంత మార్కెట్ ఉంది, చాలా మంది మార్కెట్. హౌ డు యు ఐడెంటిఫై? ఓకే, ఇట్స్ జస్ట్ సో యు ఐడెంటిఫై దిస్ మార్కెట్ ఆపర్చునిటీ విత్ కస్టమర్ ఫీడ్బ్యాక్. అంతే బై జస్ట్ లిజనింగ్ టు ద కస్టమర్స్. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది వాష్ అండ్ ఐరన్, వాష్ అండ్ ఫోల్డ్, డ్రై క్లీనింగ్ అంతే. తర్వాత డైయింగ్, డార్నింగ్, రోలింగ్, పాలిషింగ్, ఇదంతా క్లయింట్స్ రిక్వైర్మెంట్స్. దాన్ని బట్టి మేము దీన్ని పెంచుకుంటూ వెళ్ళాం. సో ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇందులో మాకు మా మార్జిన్స్ ఎలా ఉంటాయనంటే 5% to 25% దాకా ఉంటుంది. సో ఇదంతా అగ్రిగేటెడ్ మోడల్ మోస్ట్లీ కాదు, 80% మా ఇన్సైడ్ జరుగుతాయి, కొన్ని మాత్రం బయటకి వెళ్తాయి. శారీ ప్లీటింగ్ వెళ్తుంది, డైయింగ్ వెళ్తుంది, డార్నింగ్ వెళ్తుంది. ఇవి మేము చేయలేము. అవును, అంతే. అండ్ డార్నింగ్ కి మాకు ఒక 2 మనుషులు వస్తారు మా దగ్గరికి. 2 days ఒకసారి వచ్చి కూర్చొని, డార్నింగ్ ఇస్ నథింగ్ బట్ ఇదే షర్ట్లో నుంచి ఒక థ్రెడ్ బయటికి తీసి ఆ థ్రెడ్ తోటే స్టిచ్ చేస్తారు చిరిగిన దగ్గర. ఓ నా జీన్స్ నిన్న జరిగింది, సో దానికి చేసుకోవచ్చు. సో దాన్ని డార్నింగ్ అంటారు. సో ఇది మేము బయట నుంచి వచ్చి చేసి వెళ్తారు మా దగ్గరికి. సో అలా 80% మా దగ్గర జరుగుతాయి, 20% మాత్రం మేము అవుట్ సోర్స్ చేస్తాం దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ దిస్ సర్వీసెస్ నీ యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత వచ్చింది? యావరేజ్ గా నాకు ఒక 15% ఉంటుంది. యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఈజీగా నాకు 2,500 ఉంటుంది. ఈజీగా ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే మాకు ఇప్పుడు కర్టన్స్, కార్పెట్స్, బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, డ్రై క్లీనింగ్ హై టికెట్ ప్రైస్ కూడా ఉంది కదా హై ప్రొడక్ట్. సో వీటిలో ఏది వచ్చినా కూడా మినిమం 8,000 to 15,000 రూపీస్ ఉంటుంది ఆర్డర్. వావ్, ఫెంటాస్టిక్. ఇప్పుడు సో ఓకే ఫైన్, సో 50,000 రూపీస్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఉంది. ఒక కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే మల్టిపుల్ టైమ్స్ పర్చేస్ చేసుకుంటారు కదా, రిపీట్ సైకిల్ ఎంత ఉంటుంది? రిపీట్ సైకిల్ అనే పాటికి ఇప్పుడు కొంతమంది చాలా స్టిక్ అయిపోయి ఉంటారు మనకి. వీళ్ళకి ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి బాబు మనిషిని పంపించమ్మా అని పెట్టేస్తారు, మన భవ్యలాగా రెగ్యులర్ కస్టమర్. సో ఇలా ఉన్న వాళ్ళు నాకు నెలలో యావరేజ్గా 2 to 3 times ఇస్తారు. ఓకే, ఆన్ యావరేజ్ వాళ్ళ ఆర్డర్ వాల్యూస్ ఈజీగా 2,000 నుంచి 3,000 వరకు ఉంటాయి ఈ సెగ్మెంట్ వాళ్ళు. సో వీళ్ళు నాకు నెలకి 10,000 దాకా ఇస్తారు. ఇలా నాకు నెలలో ఒక 70-80 మంది ఉంటారు నాకు ఈజీగా. ఓకే, వీళ్ళు కాకుండా నాకు మళ్ళీ మన
సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఈ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ వాళ్ళు ఒక 200 మంది దాకా ఉంటారు నా దగ్గర. సో మెల్లిగా నువ్వు సర్వీస్ నుంచి ప్రొడక్టైజ్ చేస్తున్నావు బిజినెస్ స్లోగా, అంటే ఇంకా స్లోగా, అంటే ఇప్పుడు అది అలవాటు అవ్వాలి. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న స్టోర్స్ లో ISB is one of the store. ISB లోపల నాకు స్టోర్, ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోపల స్టోర్ ఉంది నాకు. అవును. అక్కడంతా సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ 600 స్టూడెంట్స్ నాకు. రైట్. సో మేము హైదరాబాద్ యూనివర్సిటీలో చేస్తున్నాము. సో యూనివర్సిటీస్కి ఒక సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ లాంచ్ చేసి ఇచ్చేస్తాం. ఇక కంటిన్యూస్ బిజినెస్, కంపల్సరీ బిజినెస్. అడు నెలలో ఒకసారి కడేస్తారు కాబట్టి వాళ్ళు మాకు. సో ఇంకా దానికి ఏం ప్రాబ్లం ఉండదు మాకు. ఇదంతా సెగ్మెంట్ అయిన తర్వాత ఈ ఎవరైతే మాకు లాస్ట్కి రెగ్యులర్గా నియర్ బై లాండ్రీ సర్వీస్ అని చెక్ చేసే వాళ్ళు ఉంటారో, ఎమర్జెన్సీలో కాల్ ఉంటారో, వీళ్ళు ఒక సెగ్మెంట్. ఈ చార్జ్ హై. మేము వాష్ అండ్ ఐరన్ని 3 working daysలో ఇస్తాము, డ్రై క్లీనింగ్ని 4 working daysలో ఇస్తాము. కానీ ఇఫ్ దే వాంట్ ఇట్ ఇన్ 1 day 24 hours బిఫోర్ 2 days ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం. వీటికి ఎమర్జెన్సీ ఆర్డర్. ఇలా కూడా నాకు ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. రోజుకు 3 ఆర్డర్లు ఉంటాయి ఇలాగా. ఓకే. సో ఇలా మాకు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక కాస్ట్ ఉంటుంది. నువ్వు అన్నట్టుగా మాకు హై టికెట్ సైజ్ వచ్చేసరికి కటన్స్ వీటి వచ్చేపాటికి మినిమం 8,000 ఉంటుంది అది ఆర్డర్. ఎమర్జెన్సీ ఆర్డర్లు మినిమం 2,000 నుంచి ఉంటాయి. సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ 3,000 నుంచి స్టార్ట్ అవుతాయి, 8,000 దాకా ఉంటాయి అవి కూడా. సో ఇవన్నీ నాకు B2B లాగే ట్రీట్ చేస్తాం మేము వీటిని, అంటే రెగ్యులర్గా కంటిన్యూస్ బిజినెస్ ఇది మాకు. ఇంకా లాస్ట్కున్న B2Cలో ఏంటంటే అలా ఎమర్జెన్సీ ఆర్డర్స్ అలా అడిగి ఇచ్చేవాళ్ళు. మా వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుతారు, సార్ లాస్ట్ వీక్ ఆర్డర్ ఇచ్చారు, ఈ వీక్ ఇంకా ఇవ్వలేదు, మర్చిపోయినా పంపించు ఇచ్చి పంపించేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ ఆర్డర్స్ కూడా ఉంటాయి మాకు. రైట్. సో బేసిక్గా డేటా అనాలిసిస్, స్ట్రాంగ్గా డేటా అనాలిసిస్ ఉంది. అండ్ యూ అండర్స్టాండ్ దట్ ఈ కస్టమర్ సైకిల్ ఇన్సేపు, అంటే ఈ రోజు ఇచ్చాడంటే నెక్స్ట్ మండే మళ్ళీ ఇస్తాడు, నెక్స్ట్ మండే ఇస్తాడు. సో దాన్ని మీరు లెవరేజ్ చేసుకొని వాట్సాప్ API కూడా సెండ్ చేస్తున్నారు? చేస్తాం. అండ్ ఇస్ ఇట్ ఆటోమేటెడ్? నాట్ ఆటోమేటెడ్, బట్ టీమ్ చేస్తుంది. ఓకే. సో బ్లాస్ట్ చేస్తారు at this point of time. You know they can automate it also, right? తెలుసు, బట్ మేము ఇప్పుడున్న దాంట్లో ఎవరైతే నా టీం చేస్తున్నారో హీఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్ లైక్ దిస్. ఎందుకంటే మా టీం వాళ్ళు ఎప్పుడు ఏమి చెప్తారో తెలియదు అతనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మాకు. ఇందులో కూడా మేము 4 categories ఉంటారు. నాకు ఈ 60,000+ పీపుల్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ క్లయింట్స్, వీళ్ళని మాకు 4 categories కింద చేసుకుంటాం. కొంతమందికి అసలు దేవుడు పోస్టులు పెడితే ఇష్టం ఉండదు, కొంతమందికి దేవుడు పోస్టులే కావాలి. సో ఫెస్టివల్స్ కానీ ఒక గ్రూప్ ఉంటుంది మాకు, వాళ్ళకి ఫెస్టివల్కి విష్ చేస్తే చాలు. కొంతమందికి ఆఫర్స్ విష్ చేస్తే చాలు. అలా మేము కేటగరైజ్ చేసుకున్నాం మనుషుల్ని. సో దాని ప్రకారంగా మేము బ్లాస్ట్ చేస్తాం. ఓకే. అది కూడా ఇంపార్టెంట్ అనిపిస్తే, లేదు అంటే సర్వీస్ గురించే చేస్తాం. సో ఆ టీం అంతా మార్కెటింగ్ టీం వాళ్ళు చూసుకుంటారు. ఈ మార్కెటింగ్ టీం రెగ్యులర్గా టెలికాలింగ్ టీం తోటి కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండాలి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చేస్తూ ఉంటారు. రైట్. ఆన్ దిస్ నోట్ నాకు ఐ వాంట్ అండర్స్టాండ్, ఇప్పుడు నా మైండ్లో నడుస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ టేక్ PK సర్వీసెస్ ఈజ్ స్టూడెంట్స్ అయినా అవ్వాలి, లేకపోతే వర్కింగ్ పీపుల్ అయినా అవ్వాలి, లేకపోతే మహా అయితే అంతే అక్కడ వరకే. కానీ ఇక్కడ ఒక పాయింట్ నేను మెన్షన్ చేస్తాను. అందరూ ఇప్పుడు నా దగ్గర రాగానే హైటెక్ సిటీలో మస్తు బిజినెస్ జరుగుతుంది, అందుకే హైటెక్ సిటీలో దట్ మెనీ లాండ్రీ సర్వీసెస్ ఉన్నాయి, లేకపోతే అందరూ అందుకే లాండ్రీ సర్వీసెస్ హైటెక్ సిటీలో స్టార్ట్ చేస్తారు, లేకపోతే కాలేజెస్ స్టూడెంట్స్. కానీ నాకున్న క్లయింటల్ అంతా కూడా మోస్ట్లీ వెస్ట్ పార్ట్ కాదు, ఈస్ట్ పార్ట్లో ఎక్కువ ఉన్నారు నాకు. ఎగ్జాంపుల్ ECIL, వనస్థలిపురం, LB నగర్. ఎందుకు అంటే are you talking about B2B or B2C? ఎందుకు? సో నేను ఇంతవరకు హాస్పిటల్స్కి ఎప్పుడు సర్వీస్ చేయాల, ఆ సెగ్మెంట్ ఎప్పుడు టచ్ చేయాల నేను. హాస్పిటల్స్ సెకండ్ సెగ్మెంట్ నేను ఇంతవరకు టచ్ అయ్యింది స్టూడెంట్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ చేస్తాను నేను. రెసిడెన్షియల్ కాలేజెస్ చేయను, శ్రీ చైతన్య, నారాయణ, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డిగ్రీ అవి చేయను. వర్క్ చేస్తున్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఫర్ స్టడీయింగ్, వాళ్ళకి సర్వీస్ ఇస్తాను. సెకండ్ వచ్చేసరికి ఈ హైటెక్ సిటీ, ఇక్కడ ఉమెన్ రెగ్యులర్గా క్లోత్స్ వేసుకున్నవే వేసుకోరు వాళ్ళు, దే విల్ చేంజ్ క్లోత్స్. కానీ మన ECIL ఇటువైపు వస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చీర కొనుక్కున్నారంటే చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు. ఒక పెళ్ళికి వెళ్ళారనుకో, వెళ్ళి రాగానే దాన్ని డ్రై క్లీన్ చేయించి జాగ్రత్తగా పెట్టుకుంటారు. నాకు వీళ్ళు నా క్లయింట్స్, వీళ్ళు కాదు నా క్లయింట్స్. సో
ఇటు నేను చెప్పాలంటే నా టార్గెట్ ఆడియన్స్ ఆర్ మిడిల్ క్లాస్, ఓకే, అబోవ్ మిడిల్ క్లాస్, కింద అయినా ఓకే, లోవర్ మిడిల్ క్లాస్. అదే హెచ్ఎన్ఎస్ తక్కువ, హెచ్ఎన్ఎస్ 25% కాన్సన్ట్రేట్ చేస్తాం మేము, 75% మిడిల్ క్లాసే. అంటే దే హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ ఎమోషన్ టు దేర్ క్లోత్స్. ఒక చిన్న స్టెయిన్ పడిందంటే వెంటనే ఫోన్ చేస్తారు. ఒక చిన్న బాబుకి దెబ్బ తగిలిందంటే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా నా చీర మొన్న ఒక చిన్న పేరెంటానికి వెళ్తే కాళ్ళకి పసుపు పూస్తుంటే నా చీరకు పసుపు అంటింది, పోద్దా బాబు అని అడుగుతారనమాట. అలా కన్సర్న్ చూసి మనకు ఎలా ఉంటుందంటే నాకు అప్పుడు మిడిల్ క్లాస్ సార్ నాకు టార్గెట్, నా ఆడియన్స్. వాళ్ళకి సాటిస్ఫై చేసామనంటే వాళ్ళంతా హ్యాపీయెస్ట్ పీపుల్ ఉంటారు. అండ్ దే ఎక్స్ప్రెస్ ఇట్, దే విల్ రైట్ ఏ రివ్యూ, నీకు రివ్యూ కూడా రాసి పెడతారు వాళ్ళు. సో నా టార్గెట్ ఆడియన్స్ ఎక్కువ. అండ్ ఇంకోటి చెప్పిన, నాకు సూర్యాపేటలో స్టోర్ ఉంది. సూర్యాపేట Tier 2, Tier 2, Tier 2, Tier 3, 2 పర్లేదు, 2 అది. అక్కడ కూడా చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది నాకు. ఓకే, ఎందుకు? సేమ్ ఇదే సైకి అంతే. అంతా వచ్చి డౌట్స్ కోసం వస్తారు. ఆర్డర్ ఎవరేమో కానీ స్టార్టింగ్లో బట్టలని పట్టుకొచ్చి, ఇగో ఇది ఇట్లుంది, ఇది ఎందుకు ఇట్లుంది, ఇది పోతుందా, ఇది పోదా. సో స్లోగా వాళ్ళకి ట్రస్ట్ పెరిగి ఎడ్యుకేట్ అవుతున్నారు అయ్యి ఇప్పుడు అక్కడ ఖద్దర్ కానీ అక్కడ ఏ లోకల్ పొలిటీషియన్ కానీ పీకేసీకి తప్ప వేరే వాళ్ళకి ఎవరు వాళ్ళకి నమ్మకం లేదు వేరే వాళ్ళకి ఇవ్వడానికి. సో ఆ కన్సర్న్ మా దగ్గర ఉంది, అండ్ మేము నాలెడ్జ్ ఉంది, మాకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఎమోషన్ ఉంది క్లోత్స్ మీద. వాళ్ళ క్లోత్స్ అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఇప్పుడు హెచ్ఎన్ఎస్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదని అంటలా, లేదు అర్థమైంది, అది అనట్లేదు, కానీ వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ. వీళ్ళు 5,000 చీర కొన్నారని అంటే దాన్ని ఒక 4-5 సంవత్సరాలు బ్రహ్మాండంగా జాగ్రత్తగా ఒక 4 ఫంక్షన్లు కట్టుకుంటారు. చిన్న స్టెయిన్ అంటినా, స్వెట్ స్టెయిన్ అంటినా కూడా తీసుకొచ్చేసి బాబు డ్రై క్లీన్ చేయించు, దాని మళ్ళీ లోపల తీసుకెళ్ళి అంత జాగ్రత్తగా పెట్టుకుంటారు. సో వీళ్ళ వల్ల నాకు ఎక్కువ బిజినెస్ ఇప్పటివరకు అయితే. వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్. అసలు ఈ ఇన్సైట్ నేను చూడలేదు ఆ మార్కెట్ని. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు అమ్మేటోడికి H&M మైట్ బి ఎ బెటర్ మార్కెట్ బికాజ్ అది కొంటనే ఉంటాడు, వాడికి వేసుకున్నది మళ్ళీ వేసుకోవడం. బట్ దిస్ ఇస్ సచ్ ఏ స్మార్ట్ ఇన్సైట్ కదా. సర్వీస్ దాంట్లో ఇది మేము నేర్చుకున్నదే. అంటే మేము ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనాలిసిస్ చేసేటప్పుడు ఎందుకు మనకి ఈ విల్లాస్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువ ఆర్డర్ చేయరు, ఎక్కువ అపార్ట్మెంట్స్ నుంచి ఆర్డర్స్ ఎందుకు వస్తున్నాయి మాకు అర్థమయ్యేది కాదు. అంటే వాళ్ళు ఎంత కాస్ట్లీ చీరలు కొంటారు, అప్పుడు మనకు ఒక చీరకి 300 రూపాయలు వస్తాయి, వీళ్ళు చేస్తే 200 వస్తున్నాయి. సో ఆలోచిస్తున్న కొద్దీ లాస్ట్ టైం మీరు ఒక చీర ఇచ్చారు కదా మ్యామ్, అది మళ్ళీ కట్టుకోలేదా అని మేము స్పెసిఫిక్గా అడిగితే, అది ఒకసారి కట్టేసుకున్నాను కదా. అవునవును, ఓకే ఏంటి వీళ్ళు హెచ్ఎన్ఐస్కి వీళ్ళు ఒకసారి కట్టుకున్నారంటే రెండోసారి కట్టడానికి ఇష్టపడరు. అవును, రైట్. వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ చేయటమో ఫ్రెండ్స్కి లేకపోతే సిస్టర్స్ బ్రదర్స్కి ఇచ్చేయటం అది ఎటు వెళ్ళిపోతుంది, కానీ కాదు ఇక్కడ అలా కాదు. రైట్, అవునవును, కరెక్ట్. సో నాకు అది అర్థమైన తర్వాత మేము ఎక్కువ ఏం చేయడం స్టార్ట్ చేసాం, వీళ్ళకి ఎక్కువ మాట్లాడతాం, వీళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేసాం. సో నాకు ఈ సేల్ స్టోర్ బ్రహ్మాండమైన బిజినెస్, వనస్థలిపురం ఎల్బీ నగర్ అల్టిమేట్ బిజినెస్, శంషాబాద్ అద్భుతమైన బిజినెస్. సో అటు అవుట్స్కట్స్ లో కొద్దిగా మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటాయి అక్కడ నాకు చాలా బ్రహ్మాండమైన బిజినెస్ జరుగుతూ ఉంటుంది నాకు. రైట్. సో పికే మీరు 2018లో ఫస్ట్ రౌండ్ రేస్ చేశారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్. ఏ వాల్యుయేషన్తో రేస్ చేశారు? 15 lakhs రేస్ చేశారు కదా మీరు? అవును. ఎంత వాల్యుయేషన్తో రేస్ చేశారు? ఇప్పుడు సంథింగ్ అరౌండ్ 3.5 crores. మళ్ళీ ఏమైనా రేస్ చేశారా? అంటే నాది ఎట్లా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి మనీ ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నిసార్లు అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మేము ఏం చేసామనంటే నా ఫ్రెండ్స్ చైతన్య ఫ్రెండ్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి మేము మా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి వి సోల్డ్ అవుట్ సమ్ షేర్స్. ఈచ్ పర్సన్ 1% ఆఫ్ షేర్. 1%. ఓకే. అలా ఎంత ఎక్విటీ అలా ఆల్మోస్ట్ మేము ఒక 8 to 9% ఇచ్చాము ఒక టైంలో. సో రెస్ట్ ఆఫ్ ఎంత, హౌ మచ్ పర్సెంటేజ్ విత్ యూ, మీకు చైతన్యతో? ఇప్పుడు మొత్తం కలిపి వి బోత్ హ్యావ్ అరౌండ్ 75 దాకా ఉంది ఇద్దరికి కలిపి. 75% ఎక్విటీ. 25 దాకా ఇచ్చాం బయటికి. అండ్ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఫండ్స్ రైజ్ చేసాము, సంథింగ్ అరౌండ్ CR వాల్యుయేషన్లో చేసాము. అండ్ మేము దానితోటే ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇప్పటి వరకు మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అని అంటే లీజ్కి తీసుకుంటాము ప్లేస్ని, కానీ మన దగ్గర అన్ప్రిడిక్టబుల్ రేట్స్. ఆ ల్యాండ్ రేట్ పెరిగింది అని అంటే ఇమీడియట్గా మేము ఇది తీసేస్తున్నాము, ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టబోతున్నాం అని చెప్తారు.
సో ఇలా మేము నల్లగండ్లలో క్లోజ్ చేయాల్సి వచ్చింది, కోవిడ్లో బాలనగర్ క్లోజ్ చేసాము. థర్డ్ ఎక్విజిషన్ చెర్లపల్లిలో జరిగింది. ఇప్పుడు చెర్లపల్లిలో కూడా హాఫ్ ల్యాండ్ ఓనర్ తీసుకోబోతున్నాడు, ఇంకో హాఫ్ ల్యాండే మా దగ్గర ఉంటుంది. ఈజ్ అ వెరీ సపోర్టివ్ గాయ్. కాకపోతే ఇంకో హాఫ్ ల్యాండ్ మేము వేరే దానికి వాడుకోవాలన్నప్పుడు నేను చైతన్య తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటంటే, ఫస్ట్ అసలు మనము ఎప్పుడైనా సరే ప్రాబ్లం లేకుండా ఉండాల్సింది మన ఫెసిలిటీ. సో ఫెసిలిటీ మనం కొనుక్కుందాము, కొనుక్కునే పరిస్థితిలో నెక్స్ట్ స్టెప్ అదే మనది అని అంటే అనుకున్నాం మేము ఒక 2-3 years బ్యాక్. సో ఈసారి ఫండ్ రైజ్ చేసిన తర్వాత మేము ఏం చేసామనంటే ల్యాండ్ ఎక్వైర్ చేసాం మేము ఒక టెక్స్టైల్ పార్క్లో. సో నౌ వీ హ్యావ్ అవర్ ఓన్ ల్యాండ్, నౌ వీఆర్ సెట్టింగ్ అప్ ద థింగ్స్. దీనికోసం ఫండ్స్ రైజ్ చేసాం. దీనికి కూడా ఐ డైల్యూటెడ్ సంథింగ్ అరౌండ్ 17% దాకా డైల్యూట్ చేశాను. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి కొంత డబ్బులు తీసుకున్నాము మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా. సో వీ ఇన్వెస్టెడ్ ఆన్ ల్యాండ్ నౌ. ఇప్పుడు మిషన్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అన్నిటికీ వీ అరేంజ్ మనీ. సో ఈ 25%లోని 17% కూడా డైల్యూట్ అయింది. సో మొత్తం 25%. కరెంట్ వాల్యుయేషన్, కంపెనీ వాల్యుయేషన్ ఎంత ఉంది? వాల్యుయేషన్తో చూపిస్తున్నాం. ఫెంటాస్టిక్. సో టెల్ మీ దిస్, మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ యు ఆర్ గ్రోయింగ్ వెరీ ర్యాపిడ్లీ. సో ఈవెన్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ? సో మీరు బ్రాంచెస్ పెడుతున్నారా, లేకపోతే మీరు ఫ్రాంచైజ్ సిస్టమ్స్ చేస్తున్నారా? వాట్ యూ వాంట్ టు డూ? సో ఫ్రాంచైజ్ సిస్టమ్. నేను ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆల్ స్టోర్స్, నేను ఇందాక దాకా మాట్లాడిన స్టోర్స్ అన్ని ఫ్రాంచైజీ ఉన్నాయి. సో ఇది కూడా ఒక స్ట్రాటజీ. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి మాకు మనీ తక్కువ ఉండే పాటికి ఫ్రాంచైజీ సేల్ చేసి ఎక్స్పాన్షన్ చేయాలి, డబ్బులు లేవు కానీ మాకు ఎంక్వైరీస్ ఉన్నాయి. కానీ మాకేంటంటే వేరే వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు సరిగ్గా చూసుకుంటారా చూసుకోరా అనే కాన్సెప్ట్ భయం ఉండింది స్టార్టింగ్లో. కానీ కోవిడ్ తర్వాత మాకు ఇంకా ఆప్షన్ లేకుండే. సో దెన్ వాట్ వి డిడ్ ఇస్, ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలి, మనం డబ్బులు పెట్టకూడదు అంటే ఏం చేయాలి, ఫ్రాంచైజీ అవ్వాలి. సో మా ఫస్ట్ ఫ్రాంచైజీ శంషాబాద్. ఆ శంషాబాద్ ఫ్రాంచైజీ ఇచ్చిన తర్వాత మేము కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం. తర్వాత మేము నల్లగండ్ల, కుకట్పల్లి ఇలా ఒక 8 stores లాంచ్ చేసాం. మేము చేసిన తర్వాత మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, ప్రతిసారి తీసుకున్న ఫ్రాంచైజీ అతను చాలా యాక్టివ్గా ఉంటాడని గ్యారంటీ లేదు. సమ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అండ్ క్లయింట్స్ వచ్చి ఏమైనా ఎక్కువ మాట్లాడితే హర్ట్ అవుతాడు. సో ఈ పాయింట్స్ అన్ని లేకుండా ఏం చేసామంటే ఫికో మోడల్ లాంచ్ చేసాం మేము. ఫ్రాంచైజీ ఇన్వెస్టెడ్ బట్ ఇట్స్ కంపెనీ ఆపరేటెడ్ టోటల్లీ. రైట్. ఈవెన్ లైక్ ఎంప్లాయ్ అక్కడ ఉండే అతను కూడా రిపోర్టింగ్ టు కంపెనీ ఓన్లీ. అండ్ వీ విల్ ఓన్లీ టేక్ అకౌంట్స్ పార్ట్ ఆల్సో. మంత్లీ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిన తర్వాత సెటిల్మెంట్ మేమే చేస్తాం. రైట్. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆప్టింగ్ ఇన్, అగైన్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ద కస్టమర్. సో రైట్ నౌ మనం కస్టమర్స్ అర్థం చేసుకున్నాం, వెండర్స్ అర్థం చేసుకున్నాం. నౌ ఈవెన్ ఫ్రాంచైజ్ తీసుకున్నాడు కూడా కస్టమర్ అనుకుందాం మనం. రైట్. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, లేకపోతే ఐటీ ఎంప్లాయీ హూ ఇస్ మేబీ ఎర్నింగ్, తను సెకండరీ ఇన్కమ్ కి కోసం ఇలా ఫ్రాంచైజ్ పికప్ చేసుకుంటున్నాడా, లేకపోతే అలా ఉన్నారు? అండ్ మోస్ట్లీ నాకు బయట కంట్రీస్ నుంచి ఎక్కువ ఉన్నారు. ఓకే. ఎన్ఆర్ఐస్ ఇన్వెస్టింగ్ ఎక్కువ. ఎందుకు అని అంటే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు అటు పేరెంట్స్ కి పంపించేటట్టుగా పెట్టుకుంటారు, మెయింటెనెన్స్ కి వచ్చేస్తే సరిపోతుంది. రైట్. సో అలానే నా దగ్గర చాలా మంది ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువ శాతం. సో ఫికో మోడల్ కాబట్టి వాళ్ళకి టెన్షన్ లేదు, ఉండి చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సో వాళ్ళకి ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో అలా. సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నానో అప్పుడు వచ్చిన ఐడియా, దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 40 ఎంక్వైరీస్ ఉన్నాయి ఫర్ లొకేషన్స్, డిఫరెంట్ లొకేషన్స్. బట్ వీఆర్ నాట్ రెడీ టు గివ్. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ అంతా చూసుకుంటున్నాము, ఉన్న స్టోర్స్ అవుట్స్కట్స్ మొత్తం కవరప్ చేసాము. సో ఇట్స్ ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ నౌ. సో ఇంక ఇప్పుడున్న దాంట్లో ఇంకా మాకు ఇంకా ఎక్స్ట్రా ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతారు మనుషులు అండ్ దగ్గర అయిపోతున్నాయి స్టోర్స్. సో ఇప్పుడు మినిమం 4 to 5 kilometer రేడియస్లో ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళాము మేము. సో నౌ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫ్రాంచైజీ, ఈ క్లోజ్డ్ ఫ్రాంచైజ్. సో ఓన్లీ పాయింట్ ఈస్ ఇప్పుడు నా నెక్స్ట్ బిగ్ అండ్ సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ లాండ్రీ సెటప్ చేయాలనేది నా కోరిక. సో అది మేము ఇప్పుడు చేయబోతున్నాం. సో ఈ ఫ్రాంచైజెస్ ఏదో ఇస్తున్నారో ఆ ల్యాండ్ మీరే ఓన్ చేస్తారా, లేకపోతే జస్ట్ ఒక ఏదో వాళ్ళు కూడా లీజ్ తీసుకొని చేస్తున్నారా? కంపెనీ తీసుకుంటుంది. కంపెనీ ఓన్ చేస్తుందా ల్యాండ్? ఓన్ చేయదు, లీజ్ తీసుకుంటుంది. రైట్. సో మళ్ళీ అదే ఇష్యూస్ వస్తాయా? ద ఇష్యూస్ వేర్ రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యూ గైస్ ఆర్ గివింగ్ అష్యూరిటీ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. yes, we ప్లేస్ తనని మేము ఏరియా చెప్తాము. ఎవరైతే మా ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు ఆ లొకేషన్లో 3-4 లొకేషన్స్ చూస్తారు. తర్వాత మేము వెళ్తాము, మేము మాట్లాడతాము, మా టీం అంతా మాట్లాడేసిన తర్వాత మార్కెటింగ్ డేటా ఉంటాయి కదా, ఎక్కడి నుంచి మీకు స్పైక్ ఉంటుందో ఆ ఏరియాస్ మేము ఇచ్చేస్తాము. కానీ మేము ప్లేస్ డిసిషన్ తీసుకోము. నేను ఇప్పుడు ఏం చెప్తాను, రోడ్ నెంబర్ 11, 12, 13లో మీరు చూసుకోవచ్చు, ఆ ఏరియాలో చూసుకోండి.
కానీ ఎక్కడ తీసుకుంటే అక్కడ తీసుకుంటే మేము చెప్పం, మీ ఇష్టం. ఎవరైతే కొంతమంది ఏంటంటే మీరు ఎక్కడ తీసుకున్నా మాకు ఓకే అని చెప్తారు కొంతమంది వాళ్ళకి. రైట్. సో అది తీసుకున్న తర్వాత మేము ఓనర్స్తో మాట్లాడి మేము కంపెనీకి అగ్రిమెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఇండివిజువల్ వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది. అవునవును. సో మేము దాన్ని లీగల్గా డాక్యుమెంటేషన్ చేసుకుని, మాకు లీగల్ అడ్వైజర్ ఉన్నాడు, అన్నీ చేసుకుని మేము స్టెప్స్ తీసుకుంటాం. సో మాకు తొందర టెన్షన్ ఉండదు, తీసేస్తారు లేకపోతే అలా ఇలా ఉండదు. సో నాకు ఒక స్టోర్ యూనిట్ ఎకనామిక్స్ బ్రేక్ డౌన్ చేయవా, ఫ్రాంచైజ్ స్టోర్ ఎకనామిక్స్? ఇప్పుడు మాకు స్టోర్స్కి వచ్చేసరికి ఒక్కొక్క స్టోర్లో మాకు ఆన్ యావరేజ్ ఒక 2 to 2.5 lakhs మినిమం బిజినెస్ జరుగుతుంది పర్ మంత్. సో మేము అందులో మా సర్వీస్, హ్యూమన్ రిసోర్సెస్, మెయింటెనెన్స్ అన్నీ పోగా దెర్ విల్ బి సమ్ పర్సంటేజ్ టు ద రాయల్టీ ఫీజ్ మాది అన్ని తీసేసుకున్న తర్వాత కూడా వచ్చిన అమౌంట్ని వీల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద ఫ్రాంచైజీ గాయ్. నార్మల్గా ఎంత ఉంటుంది అది? సో ఆన్ యావరేజ్ ఇప్పుడు వచ్చేసరికి వీఆర్ గివింగ్ దెమ్ అరౌండ్ 25 to 30%. దట్స్ వెరీ హై. 70 to 75% మాది, అకార్డింగ్ టు ద లొకేషన్. Because you're doing the operations. We are only taking care of operations, we are only taking care of the front end and everything. అంతా మేమే చూసుకుంటాం. Pure passive income మీద he is earning 25%. Yes. And how much is, again, now that I know that you're not giving me franchise ఇవ్వట్లేదు, but average investment ఎంత ఉంటుంది franchise? 5 to 6 lakhs. That's very nice, no? అంటే almost 5 is the lowest one and the 6 is the highest one. Right. So అంటే 30-40 ఆల్మోస్ట్ వాళ్ళకి 14 months లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, అంతే కదా? కొన్ని లొకేషన్స్ అవ్వవు. ఇట్లా ఎలా ఉంటుందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శంషాబాద్ ఉంది, అవుట్స్కట్స్, అక్కడ ఎప్పుడు ఒకలాగే బిజినెస్ ఉంటుందని గ్యారంటీ ఉండదు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఖద్దరు ఎక్కువ వేసుకుంటారు, రిమైనింగ్ వేసుకోరు. సో మనకి ఒక మంత్ చాలా ఎక్కువ వస్తుంది ఎప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు, ఈ పొలిటికల్ మీటింగ్స్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ వస్తాయి, లేకపోతే బిజినెస్ తక్కువ ఉంటుంది, ప్రిడిక్ట్ చేయలేము. రైట్. అండ్ అక్కడ ఈ పెళ్లిళ్ళ సీజన్ వచ్చేపాటికి బాగుంటుంది, నార్మల్ సీజన్స్ అసలు బట్టలు రావు. సో ఒక్కొక్క ఏరియా ఒక కిడ్ లాగా అనుకో, 5 fingers ఎలా డిఫరెంట్ అలా నాకు ఒక్కొక్క ఏరియా ఒకలాగా. నల్లగండ్ల నువ్వు వద్దన్న బిజినెస్ వస్తుంది అక్కడ. రైట్. ఎల్బీ నగర్ అవును, ఒకేసారి స్పైక్ అవుతుంది, ఒకేసారి డ్రాప్ అయిపోద్ది, ఎందుకు అర్థం కాదు మనకి. సో దానికోసం ఎవ్రీ స్టోర్ ఎగ్జిక్యూటివ్ దాని తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి, దాని తగ్గది వాళ్ళ రిపోర్టింగ్ మేనేజర్కి చెప్పుకోవాలి. సో దాని ప్రకారంగా. కానీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ కూడా లాభాల్లోనే ఉన్నారు ఇప్పుడు. సో ఈ లాండ్రీ ఇండస్ట్రీలో లెటెస్ట్ సే ఒక క్రైటీరియా పెట్టుకుందాం, హై పొటెన్షియల్, లో రిస్క్ ఆపర్చునిటీస్ ఏమైనా ఐడెంటిఫై చేసావా విచ్ పీపుల్ కెన్ ఎంటర్ ఇన్ టు? సో నేనైతే లాండ్రీ ఇండస్ట్రీ ఇందాక కూడా అన్నాను, ఇంకెన్ని కంపెనీస్ వచ్చినా కూడా రన్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళకి కావాల్సింది పేషెన్స్. అండ్ మోర్ ఓవర్ ఒక క్లయింట్ తిడుతున్నాడు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒఫెండ్ అవ్వకూడదు, అండర్స్టాండ్ చేసుకోవాలి. దానికన్నా ముఖ్యంగా వాడు తిట్టేది కంపెనీ, నన్ను కాదు కదా. మేము అంతే కదా, హీ విల్ నాట్ కాల్ మీ పీకే యూ అని తిట్టడాడు, డీప్ అని తిట్టడు, కంపెనీని తిడతాడు. యాజ్ ఎ కంపెనీ ఓనర్ నేను హట్ అయినా లాజిక్ ఉంది, నా ఎంప్లాయీస్ హట్ అవ్వకూడదు. నేను అదే చెప్తాను నా ఎంప్లాయీస్కి, అతను నిన్ను తిట్టట్లా, కంపెనీని తిడుతున్నాడు. సో ఎప్పుడైతే మనం ఇది అనలైజ్ చేయగలుగుతామో అప్పుడు ఎంప్లాయీస్కి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రకంగా మనకి ఇప్పుడు మనకి కొంతమంది కాల్స్ చేస్తారు, సార్ మాకు ఇక్కడ ల్యాండ్ ఉంది కొనుక్కుంటారా, ఇది చేస్తారా, ఇది మనం ఎంత ఘోరంగా ఒక్కోసారి అరిసిపెట్టేస్తాను, నేనే అరిసిపెట్టేస్తాను, నాకు ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అలా ఎవరు హర్ట్ అవ్వరు, మళ్ళీ నెక్స్ట్ అంతే బాగా మాట్లాడతారు. సో ఇది కనుక మన టీంకి వస్తే గనక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు తిట్టేది ఎవరిని? కంపెనీని, నిన్ను కాదు. నువ్వు ఎప్పుడు కూడా గ్రాంటెడ్గా తీసుకోవద్దు అని తిట్టాడు. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో అప్పుడు అసలు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, లైక్ యు ఆస్క్డ్ మీ, సో బేసిక్గా యు ఆర్ టెక్నికలీ ట్రైయింగ్ టు క్రియేట్ యువర్ ఓన్ కాంపిటీటర్స్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఐ గాట్ ద పాయింట్ నౌ. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఎవరు వచ్చినా సరే ఈ మార్కెట్లోకి కొద్దిగా పేషెన్స్ ఉండాలి. ఈజీగా వాష్ అండ్ ఐరన్, వాష్ అండ్ ఫోల్డ్, ఈ 2 సర్వీసెస్ పెట్టుకున్నా చాలు. ఓన్లీ వాష్ అండ్ ఫోల్డ్ పెట్టుకో చాలు, అంత బిజినెస్ ఉంది మార్కెట్లో. ఎందుకంటే ఉట్టి వాష్ అండ్ ఫోల్డ్ ఉంది అనుకో, నీకు కెమికల్స్ తక్కువ, మిషన్స్ తక్కువ, ఎందుకంటే నీకు ఐరనింగ్ మిషన్ అవసరం లేదుగా. వాష్ అండ్ ఫోల్డ్, వాష్ చేయి, ఫోల్డ్ చేసి ఇచ్చేసేయి. సో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు నీకు బాగా బిజినెస్ జరుగుతుంది.
యూ క్యాన్ కాన్సన్ట్రేట్ నియర్ బై టు అదేంటారు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఉంటాయి, ఈ చుట్టుపక్కల పెట్టుకోవచ్చు నువ్వు. సో లేదు నేను డ్రై క్లీనింగ్ మిషన్ కొనాల్సి ఉంటుంది. డ్రై క్లీనింగ్ మిషన్ కాస్ట్ యూ సంథింగ్ అరౌండ్ 12-13 lakhs. ఓన్లీ మంచి మిషన్ ఒకటి పెట్టుకో, డ్రై క్లీనింగ్ కొనుక్కోవచ్చు లేదా వెట్ క్లీనింగ్ పెట్టుకోవచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. కాకపోతే జనాలు ఏం చేస్తున్నారు అని అంటే, ఇది ఒక చిన్న సైన్స్ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. ఒక లాండ్రీ అతను ఇంకొక ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తున్నాడు, అలా ఇంకొక ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఇక్కడ 3 పడవల మీద కాలు పెట్టి వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఇట్స్ టఫ్. నేను రియల్ ఎస్టేట్ చేశాను, ఇప్పుడు చేయట్లేదు. నేను ఆ డబ్బులు కావాలన్నప్పుడు చేశాను, ఆపేసి వచ్చి కూర్చున్నాను. అప్పుడు లాండ్రీ కూడా లేదు కదా, లేదు, కోవిడ్ టైం కదా. రైట్. సో ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక సెకండరీ ఆర్ థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పెట్టుకుంటారు లాండ్రీని. అందుకే షట్ డౌన్ చేస్తారు. ఎవరైతే ప్రైమరీ పెట్టుకుంటారో తొందరగా షట్ డౌన్ చేయరు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంటర్ అయిపోగానే నేను హోటల్స్కి, స్పాస్కి, రిసార్ట్స్కి, జిమ్స్కి, కిచెన్స్కి, హాస్పిటల్స్కి, కోలివింగ్ స్పేసెస్కి అన్నిటికీ చేస్తాను అంటాడు వచ్చి. స్పెషలైజ్ చేయాలి. అండ్ B2Cకి, B2Bకి అందరికీ చేస్తా అంటాడు వచ్చి. నేను B2B, B2C చేస్తాను 3 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నాకు 2 different సెగ్మెంట్స్, 2 different మిషనరీ సెటప్స్ వేరే ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ వేరేగా ఉన్నాయి. అంత ఇంత ఉంటేనే నాకు అవ్వట్లా. ఇప్పటికీ కూడా టెన్షన్ నాకు, ఎప్పుడు ఏది ఎక్కడ అయిపోతుంది. సో ఎంటర్ అయ్యేవాడు ఎలా వస్తాడు అని అంటే, నేను చెప్పాను కదా పీకే ఎంటర్ప్రైజెస్లో ఐ డూ కన్సల్టేషన్. సో చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు లాండ్రీ స్టార్ట్అప్స్. సరే నేను అడుగుతాను, క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళకు. నువ్వు ఎవరికి క్యాటర్ చేద్దాం? అందరికి. సేమ్ నాకు ఇదే వినిపిస్తుంది. హూ ఇస్ యువర్ కస్టమర్ అంటే ఎవ్రీవన్ అంత బూత్ అంటే నిజంగా బూతది. సరే సరే నువ్వు అందరికి చేస్తా అంటున్నావు కదా, మరి నీకు డ్రై క్లీనింగ్ అంటే తెలుసా అంటే, మిషన్ కొనేస్తాను సార్ నేను. సరే మిషన్ కొంటా, ఏ కెమికల్స్ వాడతారు అంటే అది మీరు చెప్పండి నాకు. అదే సో ఒక ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ అసలు తను ఒక హోంవర్క్ చేయాలి. ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చిన వాడికి ఇచ్చేదే మనం ట్రైనింగ్ అంటారు. అది అంటారు కదా సినిమాలో డైలాగ్ ఉంటుంది, సార్ నాకు ట్రైనింగ్ ఇస్తే నేను బాగా చేస్తాను. ఆల్రెడీ వచ్చినోడికి ఇచ్చేదే ట్రైనింగ్, కొత్తోడికి ఇచ్చేది ట్రైనింగ్ కాదు. సో నువ్వు నేర్చుకుని వచ్చావు, కొద్దిగా నీ దగ్గర నాలెడ్జ్ ఉంది అంటే నేనేమని చెప్తాకుంటుంది. అన్నిటికీ చేసేస్తాను అని అంటే కుదరదు. నేనే బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే అందరు చేస్తారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకొక తెలుసుకోవాల్సింది ఏంటంటే, హాస్పిటల్స్ కోసం యూజ్ చేసిన లాండ్రీ మిషన్స్ వేరే వాటి యూజ్ చేయకూడదు. హాస్పిటల్స్ కోసం యూజ్ చేసే లాండ్రీ కెమికల్స్ వేరే వాటి యూజ్ చేయలేదు. సో ఇది ఎవరికి తెలీదు. ఒకటే పాయింట్, బట్టలు వేస్తా, కెమికల్స్ వేస్తా, తీస్తా. ఇలా మన దగ్గర నువ్వు నమ్మవు 100+ కంపెనీస్, హాస్పిటల్, ఇండివిజువల్ హౌసెస్, హోటల్స్ అన్నిటినీ ఒకటే వాషింగ్ మిషన్లో వాష్ చేసే ఉన్నారు మన దగ్గర. సో నేను నేర్చుకుంది ఏంటంటే, నేను అందుకే హాస్పిటల్స్ చేయను, రెసిడెన్షియల్ కాలేజెస్ కూడా ఎందుకు చేయను అని అంటే, అంత బల్క్ నేను చేయలేను. రెసిడెన్షియల్ కాలేజ్ ఎలా ఉంటాయంటే, పర్ పర్సన్ పర్ మంత్ ఇంత ఇస్తాం మేము, మాకు మంత్ మొత్తం సర్వీస్ ఇవ్వు. కొన్ని lakhs ఆఫ్ క్లోత్స్ వస్తాయి, నాట్ ఈవెన్ thousands. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో 5,000 మంది 10,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు నెల తిరిగేసరికి కొన్ని లక్షలు కొట్లేస్తారు. నా దగ్గర కెపాసిటీ లేదు, అందుకే నేను చేయట్లా. అండ్ హాస్పిటల్కి చేసేంత కెపాసిటీ నాకు దగ్గర లేదు. అంటే దానికి కావాల్సినంత మిషనరీ లేదు, దానికి తగ్గ సెగ్మెంటెడ్ మిషనరీ, మోర్ ఇంపార్టెంట్ సెగ్మెంటెడ్ మిషనరీ లేదు. అండ్ ఆ కెమికల్స్, ట్రైన్డ్ కెమికల్స్ యూస్ చేసే మనుషులు లేరు నా దగ్గర. నేను నిర్మోహమాటంగా చెప్తా, హాస్పిటల్స్ కాల్స్ వచ్చినా సార్ మేము చేయలేము సార్. సో అదే నేను చేసుకోవచ్చుగా, అదే మిషన్స్లో అదే సేవ చేసిస్తాను, డబ్బులు వస్తాయేమో కదా. సో లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ టార్గెట్ ఆడియన్స్ని చూస్ చేసుకో. ఆ తర్వాత దాని తగ్గ మిషన్స్ ఉంటాయి. మళ్ళీ ఇండివిజువల్ హౌసెస్ కోసం వెళ్తే నువ్వు 100 kg మిషన్ తీసుకుని ఏం చేసుకుంటావు? కరెక్ట్, 30 kg తీసుకో. అది నువ్వు హోటల్స్ చేద్దాం అనుకుంటే 30 kg మిషన్ దేనికి సరిపోతుంది? 100 kg మిషన్స్ తీసుకోవాలి. సో నీ టార్గెట్ ఆడియన్స్ని బట్టి కెమికల్స్, మిషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ప్లేస్, పవర్ అన్నీ వస్తాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి, నేను ఓన్లీ B2C వర్క్ చేస్తాను, ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదు నీకు. రైట్. సో ఎప్పుడైనా అలా ఎవరైనా కాల్ చేసి అడిగినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది తెలిసి అంటున్నాడా, తెలియక అంటున్నాడా, లేకపోతే డబ్బులుండి అంటున్నాడా, నేను పెట్టేస్తాను నాకు వచ్చేస్తా అంటాడు ఎంతసేపటికి. మోస్ట్ ఆఫ్ ద టైం తెలుసా నాకు అర్థమైంది ఏంటంటే, తెలియక అంటున్నారు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఏమనుకుంటే అంటున్నా కదా, నా డబ్బులు ఉన్నాయి, ఈరోజు రేపు పెట్టేస్తా, 3 రోజుల్లో నాకు పైసలు డబ్బులు అయిపోతాయి. ఇదే మైండ్ సెట్ తో చాలా మంది ఉంటారు బిజినెస్ అంటే. బట్ దట్ ఈస్ అన్ ఇన్వెస్టర్ మైండ్ సెట్. అది దట్స్ డిఫరెంట్. గేమే డిఫరెన్స్, ఇది డిఫరెంట్ గేమ్. అంటే అది ఇప్పుడు అందరం చదువుకున్నాం అబ్బా, అందరం ఇంతవరకు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th ఇంటర్మీడియట్ చదివే టైంలో బిజినెస్ అంటేనే ఒక బూతు,
బిజినెస్ చేస్తావా, అసలు కనీసం స్టాట్స్ తెలిసివి కాదు. అన్నా నీకు ఎంత వస్తున్నాయి అన్న అంటే ఇంత వస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయి, నీకు ప్రతి బిజినెస్లో ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఏం వస్తుంది, ఎలా పెట్టాలి, అన్ని వీడియోస్ ఉన్నాయి నీకు. ఇన్ఫర్మేషన్ డెమోక్రటైజ్ అయింది, కానీ కనీసం యూటిలైజ్ చేస్తలేరు జనాలు. వాడెవడో అక్కడంట లాండ్రీ స్టార్ట్ చేశాడంట, వాడు సక్సెస్ అయ్యాడంట, అరే మనం కూడా స్టార్ట్ చేసేద్దాం ఇమీడియట్. ఇంకా అసలు దాంట్లో ఇంకా ఏ ఒక్క ముందు వెనక లేదు. అవును. సో అది నా దృష్టిలో తప్పది. అంటే నువ్వు అట్లా నువ్వు ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంటే నేను 1 year చేశాను అబ్బా. నేను 1 year మార్కెట్ సర్వే చేసి కూడా నేను చంపదెబ్బలు పత్తిన్నాను. తర్వాత ఎంత చేసి అరే చేసినా కూడా ఇంత తప్పు చేసి ఏంటారా బాబా, మరి చేసినోడే నేను అంటే నువ్వు ఇట్లా సడన్గా అంటే అవ్వదు కదా. సో నాకు దృష్టిలో నువ్వు డబ్బు పెట్టి డబ్బు సంపాదించే బిజినెస్ ఒకటే, వైన్స్. హాయిగా తీసుకో, డిస్ట్రిబ్యూషన్ తీసుకో, లేకపోతే టెండర్ తీసుకో, కూర్చో. మంచి మార్కెట్ డిమాండ్ కూడా ఉంది. డిమాండ్ ఉంది. హాట్ కేక్స్ అసలు వెళ్ళిపోతాయి నీకు అంతే. సో దట్ ఈస్ ద ఓన్లీ బిజినెస్ వేర్ మనం లేకపోయినా కౌంటర్ల మీద ఒకటి కూర్చోబెట్టినా హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోతే నీ డబ్బులు నీకు వస్తాయి, నీ మార్జిన్ నీకు ముగ్గుంటుంది. ఇంక ఏ బిజినెస్కి కూడా పెట్టిన వెంటనే డబ్బులు రావు, ఇది పక్కా. సూపర్. సో ఐ హ్యావ్ లాస్ట్ 2 questions ఫైనలీ. మనం చాలా వరకు వన్ కాన్స్టెంట్ ఏంటంటే మనకి ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో, నేచురల్ రిసోర్సెస్, వాటర్ అయినా అవనివ్వండి, ల్యాండ్ అయినా అవనివ్వండి, కంటిన్యూస్గా అది తగ్గిపోతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు చూసుకుంటే దెర్ ఇస్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా దెర్ ఇస్ నో వాటర్. సో ఐ థింక్ జోనస్బర్గ్లో ఈవెన్ మీరు దెర్ ఇస్ నో వాటర్, రైట్? అండ్ మీ ఇండస్ట్రీ పర్టికులర్గా ఈజ్ ఎ వెరీ వాటర్ డిపెండెంట్ ఇండస్ట్రీ అండ్ దెర్ ఇస్ సో మచ్ డిపెండెంట్ ఇండస్ట్రీ. అది హౌ మచ్ ఆర్ యూ ఫోకసింగ్ ఆన్ సస్టైనబిలిటీ? అంటే ఈ రీసైక్లింగ్ అయినా అవనివ్వండి, సస్టైనబిలిటీ అయినా, గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ అయినా, అది ఎంత, హౌ మచ్ ఆర్ యూ ఫోకసింగ్ ఆన్ ఇట్? అండ్ సెకండ్ థింగ్ ఇస్, అలా చేయడం వల్ల మీ కాస్టింగ్స్ పెరుగుతున్నాయా, లేకపోతే అది యాక్చువల్లీ మీకు హెల్ప్ అవుతుందా? నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను. సో యా, అందరు అనుకుంటారు మేము చాలా ఎక్కువ వాటర్ యూజ్ చేస్తామని. సో నిజంగా చెప్పాలంటే అంత ఎక్కువ వాటర్ ఏం యూజ్ చేయము. ఇక్కడ 2 varieties ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, బ్రాండెడ్, లోకల్. ఒక ఫోన్ కొనుక్కున్నావు నువ్వు లోకల్గా నార్మల్ది, 1 గంట మాట్లాడగానే హీట్ ఎక్కిపోతుంది, తర్వాత నీకు హ్యాంగ్ అవుతుంది, కొంచెంసేపు పని చేయదు. సపోజ్ నువ్వు ఎక్కువ ఫొటోస్ దిగినా మెమరీ మళ్ళీ ఎక్కువైనా కష్టం. అదే నువ్వు ఒక మంచి కాస్ట్లీ ఫోన్ కొనుక్కో, హ్యాంగ్ అవ్వదు, నీకు రిమైండర్ ఇస్తూ ఉంటుంది, స్పేస్ కొనుక్కోమని చెప్తుంది, క్లౌడ్లోకి షిఫ్ట్ చేసుకోమని చెప్తూ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే లాండ్రీ మిషన్స్ కూడా లోకల్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఉన్నాయి, మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో నువ్వు మంచి బ్రాండ్స్ మిషన్కి వెళ్ళినప్పుడు వాటర్ చాలా తక్కువ యూజ్ చేస్తాయి, వేస్టేజ్ ఆఫ్ వాటర్ అసలు ఉండదు అందులో. మనకి బేసిక్గా ఏసీ మీద 5 star రేటింగ్ లాగా. ఎస్, యు ఆర్ రైట్, 100% రైట్. సో అలా ఎప్పుడైనా అందుకే నేను ఏమంటానంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేదాన్ని మంచిగా ఇన్వెస్ట్ చేసుకో. నువ్వు ఒక మిల్లర్ బ్రాండ్ది వాషింగ్ మిషన్ కొన్నావు అనుకో, 20 సంవత్సరాలకు నీకు ప్రాబ్లం రాదు. లోకల్ది కొనుక్కున్నావు అనుకో, 20 రోజుల్లో ప్రాబ్లం వస్తుంది, మీ రిసార్ట్ లాగా. అంతే, 100%. లేదు, వాళ్ళ దగ్గర మంచి మిషన్స్ కూడా ఉన్నాయి, కానీ దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు మన దగ్గర కారు ఉందబ్బా, రోజు తోలేస్తానంటే కుదురుతుందా? దానికి పెట్రోల్ కొట్టించాలి, క్లీన్ చేయించుకుంటా ఉండాలి, అప్పుడప్పుడు సర్వీసింగ్కి ఇవ్వాలి, చాలా ఉంటాయి. సో అలా చేసుకోగలగాలి, దెన్ ఓన్లీ మనం యూజ్ చేసుకోవాలి. సో సేమ్ వే తక్కువ వాటర్ యూజ్ చేసి ఎక్కువ క్లోజ్ చేసే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. అండ్ వి యూజ్ ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్. అది కూడా ఆటో డోసింగ్, ఇష్టం వచ్చినట్టుగా పోయటం కాదు. నువ్వు ఎన్ని క్లోజ్ చేస్తే అంతవరకే కెమికల్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అది కెమికల్ని మళ్ళీ వాషింగ్ అయిపోయిన తర్వాత మాకు మళ్ళీ అన్ని రీసైకిల్ అవుతాయి వాటర్, అగైన్ వి రీయూజ్ ఇట్. ఇప్పుడు నా మేజర్ ఏదైతే కొత్త ఫ్యాక్టరీ వస్తుందో అక్కడ వీఆర్ సెట్టింగ్ అప్ ఆల్ దీస్ థింగ్స్, ఈటీపీ యూనిట్ పెడుతున్నాం మేము అక్కడ. ఈటీబీ యూనిట్. ఎస్. సో ఏ వాటర్ కూడా ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడినప్పుడు వాటిని ఈజీగా రీసైకిల్ చేసుకోవచ్చు. నేను లోకల్ కెమికల్స్ వాడతాను అంటే వాటిని రీసైకిల్ చేసుకోలేము. నేను లోకల్ మిషన్స్ వాడతాను అంటే దాంట్లో వాటర్ ఎలా వస్తుంది, ఎంత పోతుంది, దానికి ఒక లిమిట్ ఉండదు, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉండదు. సో ఒక లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక పర్ఫెక్ట్ మిషన్స్, పర్ఫెక్ట్ కెమికల్స్, మంచి ఒక ఈటీపీ యూనిట్, మంచి సెటప్ చేస్తే క్లయింట్స్ కూడా నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు బిజినెస్ ఇవ్వడానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి. ఎస్, రైట్. అండ్ సో ఇక్కడ జనాలు ఏంటి అని అంటే 5 లక్షలతో లాండ్రీ బిజినెస్ చేయొచ్చు అంట అని ఒక thumbnail పెడతాడు. సో అది చూసేసి దిగిపోతాడు, వస్తాడు, అంతా చూసి సర్లేరు 5 అని పెట్టాడు కానీ ఇక్కడ 10 లక్షలు అయిపోతుంది చేసేద్దాం. సో 10 స్టార్ట్ చేస్తాడా,
బయట మార్కెట్లోకి వస్తాడు, క్లోత్స్ వస్తాయి, కొత్త కంపెనీ కదా, ఎవరో ఒకరు ఇస్తారు. 3 washes అయ్యగానే అది హ్యాంగ్ అవుతూ ఉంటుంది మిషన్, అర్థం కాదు వీడికి. సర్వీస్ అని పిలిస్తే వాడు రాడు, క్లయింట్ నమ్మడం మానేస్తాడు, డన్. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేప్పటికి విరక్తి వస్తుంది, పోతే పోయి 10 లక్షలు చెప్పి వదిలేస్తాడు. అలా హైదరాబాద్లో హండ్రెడ్స్ ఆఫ్ సిక్ యూనిట్స్ ఉన్నాయి తెలుసా. సిక్ యూనిట్స్ అంటే మిషన్ అలా పెట్టి ఏం చేయాలో తెలియక షట్ డౌన్ చేసేసి పెట్టేసిన కంపెనీలు 100 పైన ఉన్నాయి హైదరాబాద్లో నాకు తెలిసినవి. లాండ్రీవి అన్ని లోకల్ మిషన్సే. ఒక సెట్ నీకు 10 లక్షల లోపల వచ్చేస్తుంది సెట్. ఐ డోంట్ టేక్ ఎనీ బ్రాండ్ నేమ్స్. సో అలా హడావిడిగా స్టార్ట్ చేసి హడావిడిగా క్లోజ్ చేసే వాళ్ళు ఎక్కువ. సో లాంగ్ టర్మ్ ఆలోచించుకొని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాల్సిన వాటి మీద ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎస్, అండ్ అదే చెప్తున్నాను కదా, ఎవ్రీ 3 monthsకి ఒక ఫోన్ మార్చి 20 వేలు పెట్టి ఫోన్ కొనుక్కోవడం కంటే ఒకటేసారి పెట్టి ఒక 80,000 కొనుక్కో. అవును, 4 సంవత్సరాలు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదు నువ్వు. సేమ్ ఆ మిషన్స్ కూడా. ఐ అగ్రీ టు దట్. రైట్, అబ్సల్యూట్లీ. లాండ్రీ మిషన్స్ కూడా అంతే ఆల్మోస్ట్. ఆన్ దట్ నోట్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? నా ఫ్యూచర్ ప్లాన్స్, నేను టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. సో అందరూ ఏంటంటే టెక్స్టైల్ నుంచి సర్వీస్కి వస్తారు కదా, నేను కింద నుంచి పైకి ట్రై చేస్తున్నాను. సో నేను ఎప్పటికైనా టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. కస్టమైజేషన్ ఆఫ్ క్లోత్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అండ్ డెనిమ్, లెనిన్, ఈ క్లోత్స్ మీద కస్టమైజేషన్ చేయాలనేది నా కోరిక. అండ్ నవ్ ఐ నో వాట్ ఈజ్ అ క్లాత్. అంటే అది ఎందుకు స్ట్రింక్ అవుతుందో తెలుసు, అది ఎందుకు స్ట్రింక్ అవుతుందో తెలుసు, అది ఎందుకు కలర్ ఫేడ్ అవుతుందో తెలుసు, ఎందుకు కలర్ ఫేడ్ అవుతుందో నాకు తెలుసు. సో రివర్స్ ఇంజనీరింగ్ ప్రకారంగా చూసుకుంటే కిందంతా తెలుసుకున్నాను కాబట్టి పైకి వెళ్ళాలి అని అంటే ఇంకొంచెం టైం పడుతుంది. బట్ వెరీ సూన్ ఐ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు దాట్. అండ్ నవ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు రెంటల్. దిస్ ఈస్ ద న్యూ పాయింట్. రెంటల్లోకి దిగుతున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ 3 to 6 months లోపల. ఫర్ ఆల్ ద హోటల్స్, స్పాస్, రిసార్ట్, జిమ్స్, కిచెన్స్, ఎనీ ప్లేస్ B2B segment, they no need of buying any linen now. Okay. PKC will give the linen. And branded linen istara? Yes, a perfect branded linen istamu, meme wash chestamu, meme cloth istamu, meme daniki problem vaste meme exchange chestamu. So this is the new segment we are entering into. So how do I see this? అంటే ఇప్పుడు మనం ఏ హోటల్కి వెళ్తున్నా కూడా ఆ హోటల్ పేరుతో పాటు ఇలా వాటర్ బాటిల్ వస్తుంది, బ్రాండెడ్ వాటర్ బాటిల్, రైట్? చేసేది అన్ని ఒకళ్ళే చేస్తున్నారు. దే జస్ట్ లేబులింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే. అండ్ దానివల్ల ఏంటంటే క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ మచ్ ఐ ప్రిఫర్ దట్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ దట్స్ ఎ వెరీ బిగ్ మార్కెట్ కదా. అవును, చాలా పెద్ద మార్కెట్. ఎందుకంటే వాళ్ళు క్యాపెక్స్ ఉండదు, వాళ్ళ క్యాపెక్స్ ఉండదు, జీరో క్యాపెక్స్ ఉండదు. అవును, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అవును. వాళ్ళకి ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే సర్వీస్ ఇస్తున్నాడో వాడే క్లాత్ ఇస్తున్నాడు. సో వీ నో ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, దాన్ని ఎలా సర్వీస్ చేసుకోవాలి. ఎందుకంటే అది క్లయింట్ది కాదు, నాది. రైట్. బట్ ఇట్ ఈస్ చాలా ఇన్వెస్ట్మెంట్ డిపెండెంట్ మార్కెట్. ఆల్రెడీ ట్రయల్స్ అయిపోయాయి మా దగ్గర. వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ ఫర్ 3 to 4 hotels నౌ. దే ఆర్ వెరీ హ్యాపీ. ట్రయల్ వర్జన్ నాకు వర్కౌట్ అయ్యింది. అండ్ ఇంకొక 2 months లోపల మాకు ఇప్పటికే మేము ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయాం. ఫ్రాంక్లీ స్పీకింగ్, అంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా మేము ప్రాఫిట్లోకి వచ్చాం. బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో ఇట్స్ అ సక్సెస్ఫుల్ మోడల్ యాక్చువల్లీ. సో దీన్ని ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా నా న్యూ ఫ్యాక్టరీ సెటప్ అయిపోగానే వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాను, నేను ఆల్రెడీ కొన్ని హోటల్స్కి చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ఎ 100% ప్రాఫిటబుల్ బిజినెస్. Fantastic. Name drop. Give me a name drop. Name drop the hotels you are working with. చాలా చైన్ హోటల్స్కి చేస్తున్నాను నేను. అంటే ఇండివిజువల్ హోటల్స్ కాదు. ఒక హోటల్ ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మన దగ్గర ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఒక అతను ఒక బ్రాండ్ స్టార్ట్ చేస్తాడు. దాని మీద ఒక బ్రాండ్ పేరు ఏముంటుంది, సమ్ ఎక్స్ అని ఉంటుంది. కానీ YZABC కూడా ఇతనివే. ఫర్ ఎగ్జాంపుల్ దంతూరి గ్రూప్ ది, స్వాగత్ వాళ్ళది, కినారా వాళ్ళది, అలానా? అవి రెస్టారెంట్స్. ఓకే, హోటల్స్. రైట్. మినిమమ్ ఇస్ 25 room property to 100 room property. రైట్. సో ఓయో వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది సమ్ డిఫరెంట్ బ్రాండ్స్ మీద డిఫరెంట్ హోటల్స్ చైన్ మార్కెట్లా చేస్తున్నారు. ఒకప్పుడు ఓయో అంటే ఒక చైన్, ట్రీబు అంటే ఒక చైన్. నా అట్లా కాదు, XYZABC ఇదంతా ఒక చైన్, డిఫరెంట్ నేమ్స్ అలా. సో అలా నేను కొన్ని చైన్ హోటల్స్కి చేస్తున్నాను, స్పా సెలూన్స్కి చేస్తున్నాను, రిసార్ట్స్, జిమ్స్ చేస్తున్నాను, కిచెన్స్ చేస్తున్నాను. సో ఇలా నాకు కొన్ని చైన్, అంటే వీళ్ళందరూ ఖచ్చితంగా GST ఇస్తారు, కరెక్ట్గా ఆన్ టైమ్స్ నాకు డబ్బులు పే చేస్తారు. అండ్ వీళ్ళందరితో నేను ఆల్మోస్ట్ 3-4 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో వీళ్ళతోటి చేస్తున్నాను ఇప్పుడు నేను. సో కొత్తగా రావాలి అంటే కూడా మాకు వెంటర్ కోడ్ ఉంటుంది. ఆ వెంటర్ కోడ్ రిజిస్టర్ అయిన తర్వాత మేము వర్క్ చేస్తాం వాళ్ళతో.
సో లాస్ట్ 4-5 months చూసుకుంటే బాగా ఫిట్ అయిపోయావు. సడన్ గా ఏదో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సడన్లీ యూ గెటింగ్ చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, యూ గెటింగ్ వెరీ ఫిట్, ఆల్మోస్ట్ యూ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్ ఆల్సో. ఐ కెన్ సీ దట్. వై ఎందుకు సడన్ గా 33 వచ్చిందని ఏమైనా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వచ్చిందా? ఏమైంది? వాట్ హ్యాపెన్? నో యాక్చువల్లీ ఏమనిపించింది అని అంటే, నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కొద్దిగా షార్ట్ టెంపర్. నేను సో నా కోపం వచ్చిందంటే పాపం ఎంప్లాయీస్కి కానివ్వు, లేకపోతే ఫ్యామిలీ కానీ కొంచెం ఉంటుంది, మన ఫౌండర్స్ తిక్కు ఉంటుంది. సో ఆ తిక్క వల్ల చాలా మంది చాలా హర్ట్ అవుతున్నారు. అండ్ మోర్ ఓవర్ రైట్ నో నాకు ఇప్పుడు పెళ్ళి 2 పిల్లలు, తల్లిదండ్రులు అందరూ పడతారు, కానీ పిల్లలు వీళ్ళందరూ వినరు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఏంటి అని చూసుకున్నప్పుడు నేను కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నా నేను. సో ఓవర్ వెయిట్ ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ నేను ఇంకొక పాయింట్ ఆలోచించింది ఏంటి అని అంటే, నా కిడ్స్ పెద్దగా అవుతున్నారు. సో దేర్ ఇస్ ఎ సేయింగ్ దట్ కిడ్స్ విల్ నాట్ లిజన్ టు యూ, దే విల్ ఫాలో యూ. సో ఇది నాకు చాలా గట్టిగా స్ట్రైక్ అయింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను వాళ్ళ కోసం ఖచ్చితంగా దే విల్ ఫాలో మీ. సో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ ఇట్. ఇది నా మేజర్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, నేను చాలా ఇంటర్వ్యూస్లో చూశాను అండ్ చాలా చోట్ల వినింది కూడా ఏంటంటే, బికాస్ ఆఫ్ ద ప్రాపర్ వెయిట్, ఫిట్నెస్, మెడిటేషన్ ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మనకు ఆ మెంటల్ స్ట్రెస్ ఉండదు అనేది నేను చదివాను ఎక్కడో. సో సెకండ్ మేజర్ పాయింట్ వచ్చేసరికి, నేను ఇది తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఐ రెడ్యూస్ 16 kgs. రైట్ నౌ ఐఎమ్ అరౌండ్ 68-69 kgs. ప్రీవియస్లీ ఐ యూజ్డ్ టు బి 85-86. 16 kgs, ఆల్మోస్ట్ 16+. సో ఇది కూడా ఇన్ ద స్పాన్ ఆఫ్ లాస్ట్ 5 to 6 months. ద ఓన్లీ పాయింట్ ఈజ్ రన్నింగ్. నాకు చాలా మంది సపోర్ట్ చేశారు, మనకు తెలిసిన వాళ్ళలోనే. ఎగ్జాంపుల్ సంపత్ కానివ్వు, వీళ్ళందరూ చాలా సపోర్ట్. మ్యారథాన్ రన్నర్, మ్యారథాన్ వాళ్ళందరూ నాకు కూర్చోబెట్టి మోటివేట్ చేసి నన్ను తీసుకెళ్ళి రైట్ ఐఎమ్ ఆల్సో రన్నింగ్ 10 km. సో ఇలా చేస్తున్న కొద్దీ స్లోగా వెయిట్ లాస్ అయ్యాను. ఆ వెయిట్ లాస్ అయ్యే టైంలో కొద్దిగా ఫుడ్ తగ్గించాను, ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాను. సో స్లోగా తగ్గాను. ఇప్పుడు నాకు చాలా నిజంగా చెప్పాలంటే ఇదివరకు ఉన్నంత స్ట్రెస్ లేదు. ఇప్పుడు చాలా కూల్గా ఉంటాను, కూల్గా నడుస్తున్నాయి అన్నీ కూడా, తొందరగా ప్రెషర్ తీసుకోను. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో నేను ఒక ఆంటర్ప్రినర్ కానీ ఎవరన్నా ఒక బిజినెస్ ఓనర్కి ఏం చెప్తానంటే, 100% ఫిట్నెస్ అవసరం ఒక ఆంటర్ప్రినర్కి. నేను అది తినకుండా ఉండలేను, ఎందుకంటే ఒకప్పుడు నా కంప్లైంట్స్ అవే. నాన్ వెజ్ తినకుండా ఉండలేను, నైట్ బిర్యానీ తినాల్సిందే, 2 o'clock నిద్రలేసిన ఆకలి వేస్తే తినాలి, ఇవన్నీ ఇప్పుడు లేవు. క్రేవింగ్స్ తగ్గిపోయినాయి, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఇన్ ద సేమ్ వే నా మేజర్ పాయింట్ వచ్చేసరికి నా 2 kids. వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా, మొన్న నేను ఒక షర్ట్ తెచ్చుకుంటే నాకు సేమ్ షర్ట్ కావాలి, నేను షూ కొనుక్కుంటే నాకు ఇలాంటి షూస్ కావాలి. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ స్టైల్కి ఎఫెక్ట్ పడుతుంది నా వల్ల. లీడ్ బై ఎగ్జాంపుల్ అనే దానికి నెక్స్ట్ తీసుకెళ్తున్నా అంతే. ఇంకా నాకు ఖచ్చితంగా అది అనిపించింది, ఐ స్టార్టెడ్. అండ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ చాలా లైట్గా ఉంది నాకు కూడా. అండ్ ఎక్కువ టైం నేను వర్క్ చేస్తున్నాను, ప్రొడక్టివిటీ పెరిగింది. అబ్సల్యూట్లీ. బాడీ లైట్గా ఉంటుంది, మైండ్ లైట్గా ఉంటుంది. నీ బాడీ థింగ్ ఈజ్ నార్మలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన మైండ్ ఒక 100లో రన్ అవుతుంటుంది, మన బాడీ 30 కూడా సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేసినా కూడా ఒక పాయింట్ తర్వాత బ్రేక్ డౌన్ అయిపోతుంది అన్నమాట. అంటే ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, అది మరి హార్మోనల్ చేంజెస్ అయ్యి నాకు తెలియదు, కానీ ప్రతి చిన్న చిరాకు వస్తూ ఉంటుంది, ఏంటిది ఇలా ఉంది అలా ఉంది. ఇప్పుడు కంప్లైంట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, నీ బాడీని ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. సో దానివల్ల నేను ఫిట్నెస్కి చాలా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చి, తగ్గడం అసలు చాలా ఈజీగా తగ్గచ్చు, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా టఫ్. క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా టఫ్. ఒక 3 months to 4 months చేయగలుగుతాం, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇప్పటికే చాలా చేసాము, మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది, తినకూడదు. సో ఇప్పుడు నేను ఆ ఫేస్లో ఉన్నాను. ఓకే, నేనైతే స్టార్ట్ చేయాలి అయితే. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఫేస్ మరి రౌండ్గా బంతిలో తయారైంది. అలా ఏం కాదు కానీ రైట్, బట్ యా, ఆన్ ద వే, వీఆర్ గెటింగ్ దేర్. సో వన్ ఫైనల్ క్వశ్చన్, అకార్డింగ్ టు యూ ఈ డెకేడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటి? ఒక్క స్కిల్ నేర్చుకొని, ఇఫ్ సమ్మన్ హ్యాస్ టు సక్సీడ్, వాట్ ఈస్ దట్ స్కిల్ ఫర్ యూ? చాలా మంది చెప్పినట్టు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఇవన్నీ పక్కన పెడితే మనిషికి పేషెన్స్ ఉండాలి దేనికైనా సరే. బట్ అది క్యారెక్టరిస్టిక్ కదా. ఎంత క్యారెక్టరిస్టిక్ అంటే చెప్తాను కదా, ఎప్పుడు కూడా ఒక స్కిల్ అనే దాన్ని మన క్యారెక్టరే డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎంత పేషెంట్గా ఉండి ఆలోచిస్తే నీకు అంత మంచి ఐడియాస్ వస్తాయి. నెవర్ గివ్ అప్, బీ పేషెంట్. నెవర్ గివ్ అప్, బీ పేషెంట్. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, కొంతమంది ఏమంటారంటే, ఏ ఉన్నా లేకపోయినా స్మార్ట్ థాట్స్ ఉంటారు, ఆ స్మార్ట్గా థింక్ చేయి, నీకు పని అయిపోతుంది. నువ్వు హార్డ్ వర్క్ చేయరా, పని అయిపోతుంది. కానీ అది రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఓపిక. ఓపిక ఉన్నప్పుడు ఏంటి, దాంట్లో నువ్వు కరెక్ట్గా ఓపికగా కూర్చొని దాని మీద నువ్వు అసలు మార్కెట్ సర్వే చేసుకోవాలి. అది బిజినెస్ అవ్వని, ఒక ఐడియా అవ్వనివ్వు, లేకపోతే చిన్న స్ట్రాటజీ అవ్వనివ్వు.
నేను హడావిడిగా చేసేస్తాను, నలుగురు ఎవరు చేశారు కదా, నలుగురు స్ట్రాటజీస్ తీసుకొచ్చి కాపీ కొట్టేసి ఆ నాలుగుని నేను కొత్తగా డిస్కవర్ చేసి పెట్టేస్తానంటే అవ్వదు. ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ డిఫరెంట్. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు జయం సినిమా ఉంది, చూసావా? ఎవరు హీరో? మన నితిన్ కదా. ఇప్పుడు ఆ సినిమా తీస్తే హిట్ అవుద్దా, బ్లాక్ బస్టర్ అవుతుందా? కష్టమే. ఒకప్పుడు బాగా హిట్, బ్లాక్ బస్టర్. అవును. సో ప్రతి దానికి సీజన్ అనేది ఉంటుంది. అవునవును. అదే అర్జున్ రెడ్డి మొన్న హిట్ అయింది కదా, అదే సినిమా జైన్ టైంలో తీసుంటే అది నాకు తెలిసి ఆడ కూడా అంటే టూ మచ్ రిలీజ్ కూడా చేసేవాళ్ళు కాదు, రిలీజ్ కూడా చేసేవారు కాదు. అవును. సో ఒక మూవీ రిలీజ్ అవ్వాలన్నా, లేకపోతే ఒక ఐడియా క్లిక్ అవ్వాలన్నా, వాడికి అయింది నాకు అవ్వాలన్నా, నాకైంది వాడికి అవ్వాలన్నా, ఇట్స్ నాట్ ఈజీ. టైం సెట్ అవ్వాలి, సీజన్ అదే సీజనల్ బిజినెస్ లాగా సీజనల్ ఐడియాస్ సీజన్ గా ఉంటది. ఇప్పుడు అనిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్, కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. కానీ ఇదే సినిమా నువ్వు ఒక నిజంగా 5-10 years బ్యాక్ తీసుకుంటే అసలు నడవదు. అవును, ఛాన్స్ లేదు, మార్కెట్ అంత లెవెల్కి రాలేదు అప్పుడు. సో అందుకే ఎప్పుడు కూడా వాడు చేశాడు నేను చేస్తే అవ్వట్లేదు, వాళ్ళు చేస్తే అయ్యింది నేను చేస్తే కాదు. అతను ఎటువంటి మూమెంట్లో తీసాడో తెలియదు, ఐడియాని ఎప్పుడు లాంచ్ చేశాడో తెలియదు. అప్పుడు అయింది, ఇప్పుడు అవ్వాలని రూల్ లేదు. సో పేషెన్స్గా ఉండి నీ యొక్క టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయి, ఎఫర్ట్స్ ఆపకు, చేయాల్సింది చేస్తానే ఉండు, గివప్ చేయకు. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, 10 feet దగ్గర నీకు గోల్డ్ ఉంటే 8 feet దగ్గర 9 feet దగ్గర తవ్వి అక్కడ నుంచి ఆపేస్తారు. అండ్ దే గివ్ ఏ స్టేట్మెంట్, దెర్ ఇస్ నో గోల్డ్ దేర్. మన దగ్గర కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, 3 years 4 years కష్టపడతారు, 4 years అయిపోగానే ఇది లాస్ మేకింగ్ కంపెనీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ నుంచి దే విల్ క్విట్ ద కంపెనీ. కానీ ఆడికి క్విట్ చేసిన 2 years తర్వాత ఇంకొకటి వచ్చి స్టార్ట్ చేయగానే సక్సెస్ అయిపోతుంది, ఓ పిండేసుకుంటా ఉంటాడు. ఎందుకంటే వీడు ఆల్రెడీ మార్కెట్ క్రియేట్ చేసేసాడు, ఎడ్యుకేట్ చేసేసాడు, వీడు చేయాల్సిన పాయింట్స్ చేశాడు, వచ్చిన వాడికి అది బెనిఫిట్ అయింది. అవును, రైట్ రైట్. సో నెవర్ గివ్ అప్. నాకున్నదల్లా ఒకటి, నేను అదే ఇప్పుడు చాలా మంది పీకే నువ్వు చాలా హార్డ్ చేస్తున్నావు, పీకే స్మార్ట్గా చేయాలి వర్క్ నువ్వు అని అంటారు. నేనేమనుకుంటాను, నాకు కుదిరిన దగ్గర కుదిరినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నాను, నా తెలుసు. అండ్ మోర్ ఓవర్ నేను ఇంత పేషెంట్, నేను ఇప్పుడు నాకు ఒక్కోసారి ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నమ్మవు. కార్ ఎక్కేసి 30 సౌండ్ పెట్టేసుకుని, ఏదన్నా పెద్ద సౌండ్ పెట్టేసుకుని డాన్స్ వేస్తాను కూర్చొని, టు మోటివేట్ మై సెల్ఫ్. ఒక మీటింగ్కి వెళ్ళే ముందు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇంటికి వెళ్ళేటప్పటికి నేను సీరియస్గా ఉండకూడదు. నా కిడ్స్ నన్ను చూడంగానే డాడీ డాడీ నా మీదకి వస్తూ ఉంటారు, ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. సో నేను అంటే ఆ పేషెన్స్ ఉండాలి అంతే మనిషికి. అది ఇల్లు అయినా అవని, బిజినెస్ అయినా అవని, ఆ ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసుకునేది ఉండాలి, వెయిట్ చేయగలగాలి. ఆ వెయిట్ చేసి వచ్చినప్పుడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకూడదు, రెడీగా ఉండాలి. రైట్. అలా ఒకరోజు వాళ్ళు ఎవరైతే మాస్క్ క్రియేట్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఆ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశారు, కరోనా రూపంలో వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. చెడో మంచో రైట్ రైట్ దాని పక్కన పెట్టేసి ఆపర్చునిటీ. అదే అతను ఒక 10 years చేసి ఇచ్చి, అసలు ఇది బిజినెసే కాదు, ఎన్ని రోజులని మనం ఈ మాస్కులు చేసి హాస్పిటల్కి పంపిస్తూ ఉంటాము, పెద్ద ఎదుగులేదు బొదుగులేదు నాకు ఈ కంపెనీల వల్ల అనుకున్నాడు, మూసేసినాడు, ఎంత ఏడ్చుంటాడు. మరి లాస్ట్ 2 years బ్యాక్ నేను క్లోజ్ చేశాను నా మాస్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇప్పుడు చూస్తే ఏంటి ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తాయి. సో ఆపర్చునిటీ అనేది ఏదో రూపంలో వస్తుంది, యూ షుడ్ బి పేషెంట్. సో నేను మీ స్టోర్కి, ఇప్పుడు నేను ఈసీఎల్ స్టోర్కి వచ్చిన ప్రతిసారి నేను ఒక బాక్స్ చూస్తుంటామాట, అక్కడ పీకేసీ ఫౌండేషన్స్ అని ఒక బాక్స్ ఉంటుంది. నాకు అదేంటి, వాట్ ఈస్ దట్ బాక్స్, నాకు అర్థం కాలే కాన్సెప్ట్. సో ఇట్స్ లైక్ పీకేసీ ఫౌండేషన్స్. మేము ఇది మా కంపెనీ స్టార్ట్ చేసే ముందే స్టార్ట్ చేసాము. ఏంటి అని అంటే, మేము అన్వాంటెడ్ క్లోత్స్, అన్యూజ్డ్ క్లోత్స్ ఆర్ అన్వాంటెడ్ బ్యాగ్స్, షూస్, ఎనీథింగ్, వాటిని మీరు తీసుకొచ్చి ఆ బాక్స్లో వేయచ్చు. అలా మాకు హైదరాబాద్లో 10 locations 10 boxes ఉన్నాయి. ఓకే. సో పీపుల్ విల్ కమ్ దేర్ అండ్ దే విల్ డ్రాప్ ద క్లోత్స్. మేము వాటిని వాష్ చేసి, కొన్ని రిపేర్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని చినిగిపోయినాయి, వాటిని రిపేర్ చేసి మేము వాటిని స్టిచ్ చేసేసి ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పంపిస్తాం. అలా మేము కోవిడ్లో 8 tons ఆఫ్ క్లోత్స్ మేము కొన్ని కలెక్టరేట్స్కి పంపించాము. ఇప్పటికీ మేము కొన్ని కలెక్టరేట్స్కి పంపిస్తాము, మైగ్రెంట్ వర్కర్స్ కోసం పంపిస్తాము, అండ్ వరంగల్లో అక్కడిక్కడ చిన్న చిన్న గ్రామాలకు పంపిస్తాము. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ యాక్టివిటీ వి రెగ్యులర్లీ డూ. అండ్ ఎనీ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా వీ గెట్ సమ్ కాల్స్ ఫ్రమ్ సో మెనీ ఫౌండేషన్స్ ఫర్ ద క్లోత్స్. ఈ ఏజ్ పీపుల్, ఈ ఏజ్ పిల్లలు ఇన్ని కావాలి, ఈ ఏజ్ వాళ్ళు ఇన్ని కావాలని చెప్పి. సో మేము వాటిని సేవ్ చేసి పెడతాము. న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినా, లేకపోతే వింటర్ సీజన్స్లో మేము వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో ఇట్స్ నాట్ టోటలీ సిఎస్ఆర్ యాక్టివిటీ, బట్ మేము వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఎస్.
రైట్. సో అలా మేము ఇది 2015 మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి పీకేసీ ఫౌండేషన్స్ ఉంది. దీనికి 12 members టీమ్ ఉంది. ఇట్స్ ఎ రిజిస్టర్డ్ ట్రస్ట్. దీనికి బ్యాంక్ అకౌంట్ ఉంది, అన్నీ ఉన్నాయి సర్టిఫికేట్స్ దీనికి. It's a different entity altogether. Yes. It's like almost 10+ years of age ఉంది దీనికి. Fantastic. So major గా clothes donate చేసి and you're just with such a nice noble pursuit. అంటే మేము ఎలా అంటే ఎలాగో మేము అదే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి చాలా మందికి మేము ఎలా ఆలోచిస్తామని అంటే ఇప్పుడు ఒక డాక్టర్ బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంట్, బ్లడ్ డొనేషన్స్ చేయండి ఎలా చెప్తాడు. మేము క్లాత్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి క్లాత్స్ అనేవి మనుషులకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి ఇంట్లో 100 జతలు ఉండొచ్చు, లేకపోతే 200 జతలు ఉండొచ్చు, కానీ 2 జతలతోటి నెలలు గడిపే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వెరీ సూన్ నాకేంటి అని అంటే ఒక ఫ్రీ షాప్ పెట్టాలని కోరిక. ద ప్లేస్ వేర్ అన్వాంటెడ్ షూస్ కాదు, బుక్స్ కాదు, ఎనీథింగ్ యూ కెన్ గెట్ ఇట్ దేర్. సో పిల్లలు ఎవరన్నా సరే వచ్చి అక్కడ కావాల్సినవి తీసుకుని ఫ్రీగా వెళ్ళొచ్చు. సో మాకు చాలా మంది బుక్స్ డొనేట్ చేస్తారు. ఇప్పుడు నా కొన్ని బుక్స్ ఉన్నాయి, నా ఇంజనీరింగ్ అవి నేను వాటిని చాలా మందికి త్రూ పీకేసీ ఫౌండేషన్ నేను చాలా మంది స్టూడెంట్స్కి పంపించాను. సో బుక్స్ కాదు, కానీ మేజర్గా క్లోత్స్ మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తామంటే కోవిడ్లో మేము క్లోత్స్కి ఎంత ప్రాబ్లం అయిందో మేము చూసాము. సో లారీస్లో వచ్చి మా దగ్గర ఉన్న క్లోత్స్ని ప్యాక్ చేసుకుని తీసుకుని వెళ్ళారు. సో అందుకే మేము ప్రతి స్టోర్లో మాకు ఫౌండేషన్ బాక్స్ ఉంటుంది. ఎవరికైనా సరే ఇంట్లో మేము వాడట్లేదు. ఎగ్జాంపుల్ మొన్న ఒకరు ఫోన్ చేశారు, మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారి ఒక 100 జతల బట్టలు ఉన్నాయి, అవి మేము ఏం చేసుకోవాలో తెలియట్లా, మేము ఇది చూసాం మేము గూగుల్లో, క్యాన్ వి సెండ్ పంపించారా. నెక్స్ట్ 1 week తర్వాతే నాకు అమ్మ ఫౌండేషన్ ఏదో ఫౌండేషన్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ అంతా మెంటల్లీ డిసేబుల్ పీపుల్, అరౌండ్ 100+ పీపుల్ ఉన్నారు అక్కడ, అంతా పెద్దవాళ్ళు. వచ్చాయి, క్లీన్ చేసాం, వాష్ చేసాం, ప్యాక్ చేసాం, అక్కడ పంపించాం. వాళ్ళు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. చిన్న ఆల్టరేషన్స్ చేసుకుంటాం, మాకు ప్రాబ్లం ఏం లేదు, సైజెస్ ఆల్టరేషన్స్ మేము చేసుకుంటామని చెప్పారు. సో అలా వచ్చి అలా వెళ్ళిపోయినాయి. అదేదో వాళ్ళు అడుగుతారు మమ్మల్ని అని వీళ్ళకి ముందు తెలిసి వీళ్ళు మాకు ఇచ్చినట్టే అనిపించింది మాకు. సో ఆ యాక్టివిటీస్ మేము రెగ్యులర్గా చేస్తాము. Fantastic. On the note, thanks PK. I think 2 hours, 2.5 hours, crazy conversation. Yeah. Very raw. Thanks for being honest. అది నేను మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన అన్ని ఎపిసోడ్స్లో ఆనెస్ట్గా డేటా బ్రేక్ డౌన్ చేస్తూ మార్కెట్ ఇన్సైట్స్ చెప్తూ నువ్వు నా కాంపిటీటర్గా రావాలి అని తొడగొట్టి చెప్పినాడు. ఐ థింక్ ఫస్ట్ పర్సన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ హోప్ చాలా మంది చూసి టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి అండ్ లాండ్రీ ఇండస్ట్రీకి వస్తారని చెప్పి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్ అండ్ థ్యాంక్స్ అ లాట్.